హాయ్ అన్న, వెల్కమ్ టు మై షో. హాయ్ హాయ్ రాజేంద్ర ప్రసాద్. హాయ్, ప్రసాద్ అని పిలవను, రాజేంద్ర అని పిలవను. ఎవరి విషయం అన్న? ఆర్పి అని పిలవండి. హ్యాపీ రాజేంద్ర ప్రసాద్. ఆర్పి అంటే నాకు ఆయన ఆర్పి గారి గుర్తొస్తారు. ఆర్పి గారిని ఒకసారి ఏదో ప్రోగ్రామ్ లేదు, జ్యోతి ప్రజ్వలకి కింద అంత పెద్ద స్టేజ్, నేను మంచు లక్ష్మి గారు యాంకరింగ్ చేస్తుంటే పైకి వెళ్ళాలి శేఖర్ కుమార్ గారిని, ఆర్పి గారిని. ఊరికి నువ్వు ఆర్పి అన్నావు కాబట్టి గుర్తొస్తుంది. పైకి పిలిచి అందరూ వెలిగిస్తున్నారు. ఇప్పుడు శేఖర్ కమల్ గారు జ్యోతి వెలిగిస్తారు అట్లా చెప్పి, ఇప్పుడు జ్యోతిని ఆర్పి వెలిగిస్తారని చెప్పి. ఓకే, రాజశేఖర్ కాస్త శేఖర్ భాషగా అసలు ఎట్లా జరిగింది? నాన్నబెట్టిన పేరు మనకు నచ్చలే. ఓకే, ఓంకార్ కూడా మీతో పాటే జర్నీ అన్న? భయ్యా నేను నాకు కూడా ఏదన్నా అంతకుముందే సి ఛానల్ అని దాంట్లో ఏదో స్పైసీ మిక్స్ అనేది చేశాను. ఎట్లా అన్న మీకు పడాల లక్ష్మి ఎట్లా పరిచయం అసలు? శంఖవరం దగ్గర, అది అన్నవరం దగ్గర శంఖవరం అంట. ఓకే ఓకే, పెళ్ళయింది. బీసీ సంఘం అధ్యక్షుడు ఎవడో ఉంటే ఆయన్ని సంప్రదించి నాకు ఇట్లా పెళ్ళయింది, మా ఆయన ఏదో గొడవ అయితే 498 పెట్టాను, తర్వాత ఇంకోటి పెళ్లి చేసుకున్నాను, 6ంటికోసారి 7ంటికోసారి 8ంటికోసారి 10ంటికోసారి. మస్తాన్ సాయికి మాధవీలతకి ఎక్కడ పరిచయం అసలు? వెరీ గుడ్ క్వశ్చన్. మీరు ఏమీ అనుకోకండి, ఈ మాటలు అడుగుతున్నానని. మీరు డ్రగ్స్ చేస్తారా? 45 రోజులు చిచ్చలు కూడా జైల్లో పెట్టారా ఊరికేనే? దీనికి నేను సమాధానం నేను చెప్పకూడదండి. తాడి చెట్టు కింద కూర్చొని తులసి తీర్థం తాగుతున్నానంటే ఎవరు నమ్ముతారు? శేఖర్ మాస్టర్ వీళ్ళు అంటున్నారు, వాళ్ళు కూడా కనీసం అట్లీస్ట్ ఒక్క ప్రెస్ మీట్ కానీ అసలు ఏం జరిగింది తెలుసుకున్నామన్న ప్రయత్నం అసలు చేసారా? చేయలేదు. లవ్ చేస్తావా లేకపోతే నేను పోసుకొని తెచ్చుకో, నేను దాన్ని చంపేసిన, నా ప్రాణాలు పోయింది, దానికి మీరే రెస్పాన్సిబిలిటీ పెట్టి గీకింది ఒక గీకు. అన్నీ ఎక్కడ దొరుకుతాయి? మస్తాన్ సాయి హార్డ్ డిస్క్. సింపుల్. ప్రపంచంలో ఏదైనా ఎక్కడ దొరుకుతుంది? మస్తాన్ సాయి హార్డ్ డిస్క్. ఆయన స్కామ్ ఎక్కడ దొరికింది అంటే మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ దొరికింది. అది జల్సా సినిమాలో బ్రహ్మానందం ఒక దాంట్లో దాక్కుంటాడు, భయ్యా నాకు ఒక బంగారు చైన్ కట్ట దాంట్లో ఉంది, పోయి తెచ్చుకో. ఊరికడే ప్రతి ఏది ఎక్కడ దొరుకుతుంది అంటాడు కదా, ఆ టైప్ లో అయిపోయింది. హాయ్ అన్న, వెల్కమ్ టు మై షో. హాయ్ హాయ్ రాజేంద్ర ప్రసాద్. ప్రసాద్ అని పిలవను, రాజేంద్ర అని పిలవను. ఎవరి విషయం అన్న? ఆర్పి అని పిలవండి. హ్యాపీ రాజేంద్ర ప్రసాద్. ఆర్పి అంటే నాకు ఆయన ఆర్పి గారి గుర్తొస్తారు. ఓకే, థ్యాంక్ యూ అన్న. సరదాగా మొదలెడదాం. ఓకే అన్న. ఆర్పి గారిని ఒకసారి ఏదో ప్రోగ్రామ్ లేదు, జ్యోతి ప్రజ్వలకి కింద అంత పెద్ద స్టేజ్, నేను మంచు లక్ష్మి గారు యాంకరింగ్ చేస్తుంటే పైకి వెళ్ళాలి శేఖర్ కుమార్ గారిని, ఆర్పి గారిని. ఊరికి నువ్వు ఆర్పి అన్నావు కాబట్టి గుర్తొస్తుంది. పైకి పిలిచి అందరూ వెలిగిస్తున్నారు. ఇప్పుడు శేఖర్ కమల్ గారు జ్యోతి వెలిగిస్తారు అట్లా చెప్పి, ఇప్పుడు జ్యోతిని ఆర్పి వెలిగిస్తారని చెప్పి. ఓకే, జ్యోతిని ఆర్పి వెలిగిస్తున్నాడు. అదే రైట్. సో ఆర్పి, లెట్స్ స్టార్ట్. ఓకే అన్న, ఏంటన్నా ఈ గొడవలు ఇవన్నీ కొంచెం వెళ్లే ముందు అసలు ఏందన్న మీ కుటుంబ నేపథ్యం ఏంటి? అసలు ఏంది రాజశేఖర్ కాస్త శేఖర్ భాషగా ఎట్లా జరిగింది? ప్లీజ్ అలా చెప్పడం అంటే, ఒకప్పుడు నేను శేఖర్ భాష అంటే సూపర్ బాగుంది పేరు, మంచి ఉంది అనుకునేవాడిని. ఇవాళ రేపట్లో దాన్ని కూడా రాజకీయం చేసి శేఖర్ భాష కాబట్టి జానీ భాషకి సపోర్ట్ చేస్తున్నాడు. ఇట్లా వేసుకుంటున్నారు ఆఖరికి. అది రేడియో కోసం పెట్టిన పేరు రా, దాన్ని ఎందుకు రాజకీయం చేస్తారు అనుకుంటున్నారు. స్క్రీన్ నేమ్. సో మొత్తానికి మీరు రాజశేఖర్ అని పిలిచారు కాబట్టి నాన్నబెట్టిన పేరు మనకు నచ్చలే. అదే సినిమాలో నాన్నబెట్టిన పేరు సుబ్బు, మనోడు పెట్టుకున్న పేరు సుభాష్ అన్నట్టుగా. సో నచ్చలేదని కూడా కాదు, రేడియోకి వచ్చిన తర్వాత ఏంటంటే ఎవరు కూడా వాడు ఒరిజినల్ పేరు పెట్టుకోరు. సో బేసికల్లీ రాజశేఖర్ అనే దాంట్లో అప్పుడు చాలా మంది ఉండే, ఒక పక్క యాక్టర్ రాజశేఖర్ ఉన్నారు, ఇంకో పక్క వైఎస్ రాజశేఖర్ ఉండేవాళ్ళు, ఇలా చాలా అమరాజశేఖర్ ఉన్నారు. ఇన్ని రాజశేఖర్ మధ్యలో మనం కూడా గుంపులో గోవింద అయిపోతాము, ఏదైనా కొంచెం హట్కే ఉండాలి అని చెప్పి పెట్టుకున్న పేరే శేఖర్ భాష. శేఖర్ భాష. దానికి కారణం ఏంటంటే బిగ్ ఫ్యాన్ ఆఫ్ రజనీకాంత్. ఆయన అలా అనే స్టైల్ నాకు భాష, మాణిక్ భాష అన్నట్టుగా భాష, శేఖర్ భాష అంటే బాగుందని ఆ సౌండ్ అలా పెట్టుకున్నాం. ఏంటన్నా అసలు యాంకర్ గా ఎట్లా జర్నీ స్టార్ట్ అయింది? అసలు ఫస్ట్ ఎట్లా మీకు ఎట్లా అవకాశం వచ్చింది? ఇవన్నీ చెప్తే మన ఏజ్ బయటపడిపోద్ది.
అయినా సరే నీకోసం చెప్తా. ఇప్పుడు భూమి పుట్టక ముందు 2006 ఆ టైంలో ఓకే. ఇంజనీరింగ్ అయిపోయి అప్పుడే అక్కడ ఇక్కడ ఫోటోలు వేసుకుంటూ ఒక పక్క కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అయిపోయింది, జాబ్ కూడా ఎలగబెడుతున్నాం. ఆ టైంలో ఏదో చిన్న చిన్న ఆఫర్లు వస్తూ ఉండే, ఏదో చిన్న సీరియల్స్ కానీ దాంట్లో చిన్న ఎపిసోడ్ అని, లేకపోతే కొన్ని సార్లు న్యూస్ రీడింగ్ కూడా వేసేవాడిని. ఏం వదిలేవాడిని కదా, ఎక్కడ ప్రకటనలు వచ్చినా వేసేసాం అనమాట. ఏదో ఫోటో స్టూడియో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీపించుకొని 2 ఫోటోలు, ఒకటి ప్రొఫైల్ ఒకటి ఫుల్, ఒక 30-40 కాపీలు పెట్టుకుని టేక్ ఇట్ అని వెనకాల ఫోన్ నెంబర్లు రాసి పంపించాం. గణపతి కాంప్లెక్స్ అప్పట్లో మాకు అసలు అంత ఐడియా లేదు. ఎక్కడైనా ఉంటే వెళ్ళి ఇచ్చేసేవాళ్ళు, ఆఫీస్లో ఇచ్చేవాళ్ళు, టీవీ ఆఫీస్లో. అలా జెమినీ మ్యూజిక్ ఆఫీస్లో ఒకసారి ఫోటో ఇస్తే పిలిచారు. పిలిచి ఆడిషన్ అయింది, సెలెక్ట్ అయ్యా ఉన్నారు. ఒక 15 రోజులు ట్రైనింగ్ అన్నారు, బాగా పిండి ఉతికి ఆరేసారు. తర్వాత వన్ ఫైన్ ఉగాది రా నీకు షో ఉంది అన్నారు. తర్వాత అలా స్టార్ట్ అయింది. ఓకే. ఓంకార్ కూడా మీతో పాటే జర్నీ అన్న? ఓంకార్ నాకన్నా ఒక 2-3 ఏళ్ళు సీనియర్ ఉంటే. ఓకే. అంటే యాక్చువల్గా తను అంతకుముందే సి ఛానల్ అని దాంట్లో ఏదో స్పైసీ మిక్స్ అనేది చేసేవాడు. అయితే నేనేం చేసేవాడిని అంటే ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడే నాకు ఈ మీడియాలో ఉండడం వల్ల సెమిస్టర్ హాలిడేస్కి ఇక్కడికి వచ్చేసి హైదరాబాద్లో, అంటే నేను చదువుకునే మైసూర్లో ఇంజనీరింగ్, అంటే తెలుగు వాళ్ళమే కానీ బట్ అక్కడ సీట్ వచ్చింది కాబట్టి అక్కడికి వెళ్ళిపోయాం. అప్పుడు నేను ఇంజనీరింగ్ కాలేజ్ లేవు కదా, సో వచ్చి ఇక్కడ సెమిస్టర్ హాలిడేస్కి వేసుకుంటూ ఉండేవాళ్ళం. అలా ఒక మీడియా వర్క్షాప్ ఆన్ యాక్టింగ్ అని మన లలిత కళాతోరణంలో రవీంద్ర భారతి పెట్టేవాడు. సో అప్పుడు చాట్ల శ్రీరాములు గారు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. దానికి అప్లై చేస్తే సరే ఒక 4 రోజుల పాటు ట్రైనింగ్ ఉంటే ఆ సెమిస్టర్ హాలిడేస్లో జాయిన్ అయ్యారు. అప్పుడు పరిచయం నాకు ఓంకార్. సో అలా పరిచయం. మనోడు అప్పటికే ఏదో ఫిజియోథెరపీ ఏదో చేసేసి డాక్టర్. సో డాక్టర్ ఉండే ఈవినింగ్స్ వచ్చి ట్రైనింగ్ అటెండ్ అవుతున్నాడు అనుకుంటా. అలా పరిచయం. బట్ తర్వాత నేను వెళ్ళిపోయి ఇంజనీరింగ్ అంతా అయిపోయిన తర్వాత వచ్చి చూస్తే మనోడు ఆల్రెడీ ఇక్కడ వెళ్తున్నాడు. ఎక్కడ ఈ స్పైసీ మిక్స్ అని ఒక సి ఛానల్ ఏదో ఉండేది, దాంట్లో చేస్తుంటే భయ్యా నేను నాకు కూడా ఏదన్నా చూడాలి అంటే చూద్దాం అని చెప్పి అప్పుడు మనోడు రెఫర్ చేస్తే, అప్పుడు ఫస్ట్ టైం ఇంకా అంటే జెమినీ మ్యూజిక్ కూడా రాకముందే ఏదో ఎలక్షన్స్ ఏవో జరుగుతుంటే ఎలక్షన్స్ సర్వే లాంటివి ఉంటాయి కదా, అలాంటి దానికి ఏదో పోయాయి అనమాట. అలా హాలిడేస్ లో అలా వెళ్ళి చేసుకుంటూ తర్వాత జెమినీ మ్యూజిక్ వచ్చినప్పుడు అప్పుడు అరే నువ్వు ఇక్కడ చేస్తున్నావా అని చెప్పి ఒకళ్ళు అలా పరిచయం. అక్కడ అంతకు ముందు తను తేజ న్యూస్ స్పోర్ట్స్ న్యూస్ లో ఏదో చేసేవాడు. జయతి కూడా అంతకుముందు జెమినీలో చేసేది. ఇలా కొంతమంది ఆల్రెడీ అక్కడ ఉన్నవాళ్ళు, బట్ మనం మాత్రం న్యూ అక్కడ. అలా జెమినీ మ్యూజిక్ లో ఎంట్రీ. ఉన్నారన్న కాంటాక్ట్ వీళ్ళందరూ మీతో పాటు? కాల్ చేస్తారా? వెరీ రేర్ గా. అంటే అప్పుడంటే కాల్ చేయకపోవచ్చు, ఇప్పుడు మాత్రం చూసైనా కాల్ చేస్తలేరా? రోజు మీడియాలో కనబడుతున్నాయి కదా. ఇలా ఇప్పుడు నేను చేస్తున్న పోరాటంలో నా అవసరం వాళ్ళకి రాకూడదని కోరుకుందాం. ఓకే. ఎక్కడన్నా మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? పుట్టింది కాకినాడ. నాన్న వాళ్ళది వచ్చి ఖమ్మం దగ్గర. సో ఎట్లా మరి నాన్న ఖమ్మం? అప్పుడంతా ఒకటే కదా. అప్పుడు ఒకటే ట్రావెలింగ్ ఖమ్మం టు కాకినాడ. పేరుకి ఇవన్నీ. నాన్న ఇంజనీర్ ఉండే, సో అక్కడ సంబంధం అలా. పేరుకి ఖమ్మం కానీ ఏ రోజు అక్కడికి వెళ్ళింది లేదు, ఆ కాకినాడ కూడా వెళ్ళింది లేదు, అంతా హైదరాబాద్. ఇంక మా నాన్నకి ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండే, ఆ ఊళ్ళు తిరుగుతూ ఉండేవాడు. ఎక్కువ అడవులు, ప్రాజెక్టులు. ఏం చేస్తుంటారు? ఇంజనీర్, సివిల్ ఇంజనీర్. ఓకే. సో అలా చాలా మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు అన్ని, నర్మదా ప్రాజెక్టు, ఆరావళి, బాగా మంచి అడవుల్లో చక్కగా పచ్చిక దగ్గర పెరిగాం. కాకపోతే ఎక్కువ పల్లెటూరులోనే పెరిగాం. అది ఎట్లా అన్న మీకు పడాల లక్ష్మి ఎట్లా పరిచయం? అసలు ఆ పరిచయం ఎట్లా మొదలైంది? అసలు పడాల లక్ష్మి ఈవిడ
యాక్చువల్లీ వాళ్ళది శంఖవరం దగ్గర, అది అన్నవరం దగ్గర శంఖవరం అంట. ఓకే. పెళ్ళయింది 2018లో ఇప్పుడు పెళ్ళయింది. ఒరిస్సా వాస్తవ్యులతో పెళ్లి చేసిన తర్వాత 3 నెలలకో 4 నెలలకో ఏదో గొడవలు అయ్యి వచ్చేసారట. వచ్చేసిన తర్వాత అతను వదిలేసి ఇంకా ఏదో గొడవలు అయిపోయి అక్కడ ఇంట్లో ఉండే పరిస్థితి కూడా లేదనుకుంటాను. ఆ తర్వాత అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళి ఇంకోటి ఏమన్నా పెళ్లి చేసుకొని ఇతనికి విడాకులు ఇవ్వకుండా, సో ఆ తర్వాత అతని మీద కూడా ఏదో కేసులు పెట్టి, ఇతని మొగుడు మీద 498 కేసులు పెట్టి, ఇవన్నీ ఏదో సెటిల్ చేసి డబ్బులు ఇప్పించండి అని చెప్పి ఓ పోలీస్ ఆఫీసర్ని సంప్రదించి ఆయన మీద కూడా కేసు పెట్టి, ఆ పోలీస్ ఆఫీసర్ దగ్గర తీసుకెళ్ళడానికి ఒక బీసీ సంఘం అధ్యక్షుడు ఎవడో ఉంటే ఆయన్ని సంప్రదించి ఆయన మీద కూడా రేప్ కేసు పెట్టి, ఇలా కనబడిన వాళ్ళందరి మీద కూడా రేప్ కేసులు పెట్టి ఫైనల్ గా అవన్నీ తెలియకుండా మేము చేస్తున్న వెబ్ సిరీస్ లో అడుగుపెట్టింది. నేను డైరెక్షన్ చేసేస్తా అది ఇది అని చెప్పి మేము అబ్జర్వ్ చేస్తాను అని చెప్పి వచ్చి, దాంట్లో మా వెబ్ సిరీస్ హీరో ఎవరైతే ఉన్నాడో ఆ అబ్బాయిని కూడా మాకు కాటేసింది. ఆ అబ్బాయిని ఏవో వీడియోలు ఏవో పెట్టుకొని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఒక 5 లక్షలు డిమాండ్ చేస్తే, అది అప్పటిదాకా పాపం ఆవిడ అందరి మీద కేసులు పెట్టింది, ఆవిడ మీద ఎవరు కేసు పెట్టలేదు. మా వాడు వెళ్ళిపోయి కేసు పెట్టేశాడు, ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తుంది అంటే. రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాం, నువ్వు ఆవిడ తీసుకునేటప్పుడు చెప్పంటే లిటరల్లీ ఇక్కడ యూసఫ్గూడ మెట్రో దగ్గర డబ్బులు ఇస్తూ దొరికిపోయింది, పట్టుకొని లోపలేశారు. సో అయితే మాకు ఇవన్నీ తెలియడానికి మా వాడు కూడా మమ్మల్ని మోసం చేశాడు. మాకేం చెప్పాలా, వాడేదో నాకు మా నాన్నకి బాగాలేదు అని చెప్పుకొని వెళ్ళిపోయాడు, స్కిప్ అయ్యాడు మెల్లగా. ఓకే, చాలా డిప్రెషన్ లో వెళ్ళిపోయాడు మనిషి, ఏదో రకంగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆ వెబ్ సిరీస్ హీరోని రీప్లేస్ చేయడానికి నన్ను హీరోగా పెట్టారు. సో ఇదంతా జరిగి ఆ అమ్మాయి వాడిని కాటేసి వెళ్ళిపోయింది కూడా. వెళ్ళిపోయి అక్కడ సెటిల్ చేసుకుంటాను, ఆ రెండో భర్త తోటి, మొదటి భర్త తోటి, అలాగే ఐఎస్పీ తోటి చేసుకుంటాను, మనకేం తెలియదు. సరే తర్వాత మళ్ళీ ఎప్పుడో వచ్చింది. వచ్చి నేను ఇప్పుడు డైరెక్టర్ అయిపోయాను, నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, నాకు విజయ ప్రసాద్ తెలుసు, రాజమౌళి కో డైరెక్టర్లు తెలుసు, ఒక ఎస్పీ ఉన్నాడు నాకు తెలుసు, అసలు నేనేం చెప్తే అది ఆయన నాకు 5-6 కోట్ల దాకా కూడా బడ్జెట్ చేస్తా అన్నాడు సినిమాకి. మీకు ఎందుకు, మీరే నా హీరో, నువ్వే నా హీరో, కమన్ మనం చేద్దాం, నా దగ్గర ఒక సబ్జెక్ట్ కూడా ఉంది, ఈ సబ్జెక్ట్లో లైన్లో మనం చేద్దాం అని చెప్తే, మేము ఆల్రెడీ అప్పట్లో అనుకోండి మనందరికి ఫస్ట్ నుంచి అదే తోలు కదా మీడియాలో, సో మేము ఒక సబ్జెక్ట్ అనుకుంటున్నాం, ఇది చేద్దాం కదా అని చెప్పి మేము చెప్తే, సరే అప్పుడప్పుడు ఇవి అక్కడే ఉండేది, బేసికలీ ఆంధ్రాలోనే ఎక్కువసేపు ఉండేది, అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ పర్యవేక్షించుకొని వెళ్ళేది. అలా మా ఇంటికి ఆపోజిట్లోనే, ఇది మా అపార్ట్మెంట్ అనుకుంటే, ఆ వీధి దాటిన తర్వాత అవతల పక్క ఒక మా బామర్ది ఉండేవాడు, ఆడి ఇంట్లోనే నేను కరోనా వచ్చిన తర్వాత మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేసారు. హోమ్ చేసినప్పుడు నేనేం చేశానంటే నా ఆఫీస్ సెటప్, స్టూడియో, ఈ మైకిల్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా ఆర్జేకి, అవన్నీ కూడా వాడి 2 పోర్షన్లు ఉండే, ఆ పోర్షన్ ఒకటి నేను తీసుకొని నేను వాడు షేర్ చేసుకుంటుండే రెంట్లు. సరే ఎప్పుడైతే ఇదంతా అయిపోయిన తర్వాత మా బామ్మది గడికి పెళ్లి సెటిల్ అయింది. ఆడు పెళ్లి సెటిల్ అయ్యి ఆడు ఐలు ఖాళీ చేసే పరిస్థితి. ఇంకా నేను కూడా ఒక్కడిని అంత రెంట్ కట్టుకోవడం ఎందుకు వేస్ట్ అని చెప్పి నేను కూడా ఖాళీ చేసేద్దామని టైంలో అప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ ఒకసారి దర్శనం వచ్చింది. ఇది అయిపోయిందా, స్క్రిప్ట్ అయిపోయిందా, మన స్క్రిప్ట్ రిజిస్టర్ చేయించేద్దాం, ఇంకా మనం మొదలెట్టేద్దాం, సెట్స్కి వెళ్ళిపోద్ది, నేను డేట్లు కూడా వేయించేస్తాను, నాకు తెలిసిన పాలన అన్నీ చెప్తుంటే ఏమి చూసి ఇల్లు ఖాళీందా, నేను వస్తాను ఎవరికి చెప్పకండి, నేను తీసుకుంటాను. సరే ఓనర్తో మాట్లాడించాను. ఓనర్తో మాట్లాడించిన తర్వాత వచ్చి సరే ఆవిడ ఫ్రెండ్ ఎవరో వచ్చి ఉంటా అని చెప్పారు. ఆవిడ ఫ్రెండ్ ఏ రోజు తీసుకురాలేదు. తర్వాత మెల్లగా నాకు లైన్ అయినా మొదలెట్టింది. ఫస్ట్ మామూలుగా గురూజీ అని చెప్పి చాలా పద్ధతిగా చాలా మంచిగా ఉండేది. ఏ రోజు కూడా మాకు ఆ అమ్మాయి అటువంటిది అనే డౌట్ అప్పటిదాకా తెలియదు, ఫ్లాష్ బ్యాక్ కూడా తెలియదు. చాలా మంచిగా ఉండేది, మేము చాలా మంచి అమ్మాయి అనుకునేవాళ్ళం. మా ఇంటికి కూడా వచ్చేది, మా పిల్లలతో ఆడుకునేది. మా అమ్మకి అబ్బా మీరెంత అదృష్టవంతులండి, ఇలాంటి కబుర్లన్నీ చెప్పేది, మీ అబ్బాయి పెద్ద హీరో అయిపోతాడండి, అది మా ఆవిడతో మొత్తం మాట్లాడి. సో మాకు కూడా ఇదేం లేదు అసలు అటువంటి ఇదని. తర్వాత మెల్లగా ఆవిడ తాగడం, గంజాయి కొట్టడం,
గట్టిగా ఎవరితోనో అరుచుకుంటూ ఆ చుట్టుపక్కల ఉండే వాటిలో బాటిల్స్ అన్ని ఇసిరేసి ఇవన్నీ ఇల్లంతా చల్లా చెదరు చేసాడు. ఇటువంటివన్నీ చేస్తున్నాడు. ఈ తర్వాత ఏంటి అని అడిగితే నాకు ప్రాబ్లం ఉంది, నా లైఫ్లో వాడు మోసం చేశాడు, వీడు మోసం చేశాడు అని చెప్పి అన్నీ చెప్పుకుంటూ తర్వాత నువ్వంటే నాకు ఇష్టం, అసలు నేను ఎందుకు ఇంత దూరం ఎత్తుకుంటూ వచ్చి అనుకుంటున్నాను, ఆ రోజు నేను వెబ్ సిరీస్లో చూసినప్పుడే నేను చాలా ఇష్టపడ్డాను, అది అదేంటి నాకు పెళ్ళైంది పిల్లలు తెలుసు కదా అంటే, అలా కాదు, బయట నేను డైరెక్టర్, నువ్వు హీరో అని మనం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, మన రిలేషన్ మంది అని చెప్తే, హలో ఎక్స్క్యూజ్ మీ, అంత సీన్ లేదని చెప్పి తర్వాత అంటే ఎప్పుడైతే రిజెక్ట్ చేశానో తట్టుకోలేకపోయింది. మామూలుగా తట్టుకోలేదు అంటే ఒక సైకో చంద్రముఖి లాగా ఎలా అరుస్తారో అలా అరవడం మొదలెట్టింది. అంటే నేను ఎవరనుకున్నా, నా అంతటి వచ్చి అడిగితే నువ్వు చేస్తావా, ఒక్కొక్కటి నేల నాకు ఇచ్చేసాను నేను, ఎంత తోపు అనుకుంటున్నాను. వాడు ఆ ఎస్పీ నా కోసం వచ్చి వెయిట్ చేసేవాడు, వీడు వచ్చి వెయిట్ చేసాడు. తర్వాత గట్టి అరవడం మొదలెట్టింది. అక్కడి నుంచి సరే నువ్వు ఏదో దీంట్లో ఉన్న నష్టలో ఉన్నావు నేను అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు ఫోన్ చేసి, సారీ గురూజీ నేను మీతో అలా ఉండకూడదు ఇలా అంతా మాట్లాడేది. సరే తర్వాత మళ్ళీ ఈవినింగ్ అవగానే ఈ అపరిచితులు కనబడుతూ ఉండేది అనమాట. ఏదో ప్రాబ్లం ఉంది, సైకలాజికల్ ప్రాబ్లం ఉంది అనుకునేవాడు. ఇది పోతూ పెద్దదైపోయి మెల్లగా ఓ రోజు ఫోన్ చేసి ఒక కత్తి ఇలా పెట్టుకొని చూపించి, నన్ను లవ్ చేస్తావా లేకపోతే నేను కోసుకొని చచ్చిపోను, ఇటు పక్క నిద్ర మాత్రం ఒక్కొక్కటి వేసుకుంటా. సో నరకం అనమాట. ఇంకా నాకు నేనేం చేశానంటే ఫస్ట్లో ఎప్పుడైతే ఈ బెదిరించడం మొదలు పెట్టిందో అప్పుడే ఒకవేళ కనుక నిజంగా తెచ్చిందంటే ఇక్కడ నా నెత్తికి వస్తుంది, ఆన్ ద స్పాట్ రికార్డ్ చేశాను. ఫస్ట్ రికార్డ్ చేసుకుంటున్నాను, స్క్రీన్ రికార్డ్ చేసుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే సరే ఎలాగైనా ఆపాలి అని చెప్పి ఫస్ట్ నేను ఏం చేశానంటే లొంగల గట్టిగా ఇచ్చాను, నువ్వు చచ్చినా ఏం చేసినా సరే మీ ఇంట్లో తీసుకెళ్ళి ఆపచెప్తాను, అంతే, ఇంతే నేను చేయగలిగానని చెప్తానంటే అయిపోయావు. అయితే అది చచ్చిపోతుంటే నేను ఇంకా పరిగెత్తానికి వెళ్ళి ఎక్కడో పనికి వెళ్తున్నాను నేను, ఏదో ఒక ఇంటర్వ్యూ చేయాలి బిగ్ ఎఫ్ఎంలో, ఏదో ఇంటర్వ్యూ కోసం వెళ్తుంటే వెనక్కి వచ్చిన తర్వాత తలుపు తీయదు, దబా తలుపు తీయదు. ఇంకా సరే అని అక్కడ వాళ్ళ బావ వాళ్ళు ఎవరో ఉన్నారని చెప్పేది వెతుకుంటూ వాళ్ళ దగ్గర పోయాయి, వాళ్ళు ఎవరు కూడా లేరు, అన్ని తప్పుడు అడ్రస్లు తప్పుడు. సరే ఏం చేయాలి, మళ్ళీ వస్తే ఒకసారి తలుపు తీసి కిటికీలో నుంచి నన్ను లవ్ చేస్తున్నావు అని చెప్పి, నాతో ఉంటా అని చెప్పి అప్పుడే తలిపిస్తాను. సరే నీకేం కావాలంటే నువ్వు తలుపు తీయన్న దొరికిపోయాను. ఓకే అన్నావు కదా, లోపల ఇంకా అర్జెంటుగా పద ఫస్ట్ డాక్టర్ దగ్గర పోదాం అని చెప్పి, నువ్వు నాకు నిజంగానే ప్రేమిస్తున్నావు అని చెప్పి, నిజంగానే సరే నిజంగానే ప్రేమిస్తున్నావు పద, నువ్వు అర్జెంటుగా డాక్టర్ దగ్గర పోదాం అంటే తక్కువ ఒక పేపర్ పట్టుకొచ్చి ఆ పక్క నుంచి ఆ పేపర్ తీసి దీని మీద రాసి సంతకం పెట్టు. వైట్ పేపర్ మీద ఆడికి సంతకం పెట్టాలంట, నేను ప్రేమిస్తున్నాను చెప్పి. ఎవడన్నా అట్లా అడుగుతాడో నాకు తెలియదు. సో బేసికలీ ఏంటంటే వీళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెంట్ అది, ఇలా ఏదైనా రాయిపించుకొని బ్లాక్మెయిల్ చేయడం ఇట్లా. సో సరే నీకు ఏం కావాలంటే అని చెప్పి ఫస్ట్ నేను సంతకం పెట్టేసి పదా నువ్వు ఏం కావాలంటే తర్వాత ఫస్ట్ నువ్వు డాక్టర్ దగ్గర పోదాం, ఫస్ట్ చచ్చిపోతాం కదా మనిషి, పదా అంటే నెక్స్ట్ షాక్ ఏంటి తెలుసు, ఆగు అని చెప్పి టక్ మన ఒక స్టాంప్ ప్యాడ్ తీసింది, వేలు ముద్ర వేయాలంటే. అదేంటి సంతకం పెట్టాను కదా అంటే, సంతకం కరెక్ట్ కాకపోతే అంటే ఎప్పుడు స్టాంప్ ప్యాడ్ రెడీగా పెట్టుకుంటాడు. నాకు దాని ఫ్లాష్ బ్యాక్ అంతా తెలియదు నాకు, ఫస్ట్ టైం చూస్తున్నా. సరే అక్కడ సిచ్యువేషన్ ఏమో చచ్చిపోతుందేమో అని భయం. సరే నీకు ఏం కావాలంటే వేలు ముద్ర అన్ని వేయించుకొని అది పేపర్ మట్స్ లోపల పెట్టేసుకొని, నాకేం కాదు, నాకు ఇది అలవాటు, నేను 4-5 వేసుకున్నా కూడా నాకేం కాదు, చాలా సార్లు చేస్తానంటే ఓకే. అప్పుడు నేను చాలా చిరాకు వచ్చేసి అక్కడి నుంచి బయటకు వచ్చేసి, ఓకే వచ్చేసిన తర్వాత మళ్ళీ ఫోన్, వస్తావా చస్తావా, వస్తావా రా ఇప్పుడు రావాలంటే ఇంకా అయిపోయింది. నాకు ఒకటి ఇది పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా, లేదు వీళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పాలి. సో నేను ఏం చేశానంటే మా ప్రొడక్షన్ మేనేజర్ని సంప్రదించి ఎట్లాగైనా సరే వాళ్ళ అమ్మ వాళ్ళకి నాకు లిటరల్లీ ఒక మెంటల్ పేషెంట్ అనే అనిపించింది అక్కడ కూడా. సో అప్పగిద్దా అని చెప్పి నేను వాళ్ళ నంబర్ అనుకుని ట్రై చేశాను, దొరకలా. తర్వాత
మెల్లగా ఇలా లాభం లేదని చెప్పి నేనే సరే మనం బాగుందాం, హ్యాపీగా ఉందాం, అసలు ఏంటి మీ వాళ్ళు ఎక్కడ ఉంటారు, చాలా మంచిగా మాట్లాడుతూ అన్ని డీటెయిల్స్ ఇలాగే అసలు వాళ్ళ అమ్మ వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే అన్ని చెప్పిన తర్వాత అప్పుడు చెప్పుకుంటూ తన ఫ్లాష్ బ్యాక్ కూడా చెప్పేసింది పాప. నాకు ఇట్లా పెళ్ళి అయింది, మా ఆయన ఏదో గొడవ అయితే 498 పెట్టాను, తర్వాత ఇంకోటి పెళ్లి చేసుకున్నాను, వాడిని కూడా నేను ఈ రోజు దగ్గరికి రానివ్వలేదు, మరి ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంటే ఇష్టపడ్డాను కానీ వాడు నా మీద ఎక్కువ ఇష్టపడితే మోజుపడ్డాడు కదా అంటే లేదు క్యాస్ట్ ఫీలింగ్ వచ్చింది, ఏదో చూసి చెప్పుకుంటూ మొత్తం వచ్చింది. ఇలా వచ్చి ఒక తర్వాత ఒక సిఐ గారు పరిచయం అయ్యారు, ఒక ఎస్ఐ గారు పరిచయం అయ్యారు, వాళ్ళతో కూడా కొంత ఇదైంది, అందరూ కూడా నన్ను ఆకలిగా చూసేవాళ్లే, ఎవరు నన్ను ఇలా మొత్తం కథలు చెప్పుకుంటూ వచ్చింది. సరే నేను ఎందుకైనా మంచిది మొత్తం రికార్డ్ చేస్తున్నావు పక్క మంచిగా ఉంటూనే అసలు ఏంటి కథ అని చెప్పి అదే టైంలో చెప్పుకొచ్చింది అనమాట. ఒక ఎస్పీ నన్ను, ఈ ఎస్పీ రోజు మాట్లాడుతూ ఉంటుంది అక్కడ కాల్స్, ఎవరు ఒక ఆంధ్రాలో ఒక ఎస్పీ, ఆయనతో ఏదో మాట్లాడుతా మేము అడిగాడు, మా బ్యాచ్లో 2-3 అక్కడ రైటర్స్ కూడా ఉండేవాళ్ళు, అనుకునేవాళ్ళు రే జాగ్రత్త ఎవరిన పొరపాటు లైన్ వేస్తారో పోలీస్ పిల్ల అయిపోతారు మీ పని చెప్పి అనుకునేవాళ్ళు అక్కడ. సో సరే మొత్తానికి ఆయనతో ఏదో ముద్దులు గురుస్తూ తెగ మాట్లాడుతూ ఉండేది, మేము పెద్ద పట్టించుకునేవాళ్ళం, మా పనిలో మేము ఉండేవాళ్ళం. బట్ చెప్పేది అంటే ఫైనల్గా ఆయన మన దానికి ప్రొడ్యూసర్, ఆయన దగ్గర నుంచి నేను మనకి చేస్తారు. నమ్మడం అంటే ఆ రేంజ్లో నమ్మించేది మనుషులు, ఎందుకంటే లిటరల్లీ పెద్ద వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడించేది. ఆవిడ నిజంగా ప్రొడ్యూస్ చేసి డబ్బులు పెట్టిస్తుందా లేదా అనేది పక్కన పెడితే, ఒకవేళ ఆవిడ చేయకపోయినా ఈ స్క్రిప్ట్ అంతా రెడీ అయితే ఇంకెవరితో చేస్తాం కదా, అంతేగా. దట్స్ ఆవిడ మధ్యలో వచ్చిపోతున్న గెస్ట్ అపీరెన్సే తప్ప, ఇప్పుడు ఆవిడ లేకపోయినా స్క్రిప్ట్ హ్యాస్ ఇట్స్ ఓన్ వెయిట్. సో మేము ఎప్పుడు కూడా సరే ఆవిడ మాటలు నమ్మినా అంత దాంట్లోనే పడిపోలే. తర్వాత మెల్లగా సరే ఇదైంది, ఇదంతా చెప్తుంది, నేను మెల్లగా కూపిలాగి చాలా మంచిగా ఉంటూ మొత్తం డీటెయిల్స్ అన్ని తీసుకున్నాను, వాళ్ళ అమ్మ వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటి. సో ఆ ప్రయత్నంలో అప్పుడు ఆవిడ మీరు చూస్తున్న వీడియో ఏదైతే ఉందో అలా మంచిగా ఉంటూ మొత్తం డీటెయిల్స్ లాగుతున్న టైంలో ఆవిడ హాస్టల్ నుంచి లగేజ్ అంతా కూడా షిఫ్ట్ చేసుకుంటున్నా కార్లో మొత్తం నిండా నింపింది, లగేజ్ మొత్తం నింపింది. ఆ లగేజ్ కూడా తరతరాల లగేజ్, బొద్దింకలు తప్పని ఒక ఉప్పెనలాగా వచ్చినాయి. సరే ఆవిడ అక్కడ స్పేస్ లేదు, ఆవిడ తీసుకొని ఆవిడ ఏం చేసిందంటే నాకు బొద్దింకలు కూర్చుంటే చెప్పి ఆవిడ కూర్చుని కూడా పెద్ద ఏమీ లేదు, అంత స్పేస్ ఉండేది అక్కడ కూర్చుంది. బట్ మీరు అక్కడ గమనిస్తే ఆవిడ ఒక రీల్ తీసుకుంటుంది, ఆకాశాన ఒక పాట అనమాట, అది పెట్టుకుని రీల్ చేసుకుంటాం. సరే చేసుకుంటాం వాట్ ఎవర్. నేను అప్పట్లో ఉన్న పరిస్థితిలో ఏంటంటే ఆవిడ దగ్గర నుంచి ఎలాగైనా సరే డీటెయిల్స్ లాగి మొత్తానికి ఆవిడ దగ్గర నుంచి వాళ్ళ ఇంటి అడ్రస్ అవన్నీ తెలుసుకున్నాను. అది ఎక్కడ అంటే సరే తుని దగ్గర శంఖవరం అనేది అర్థం. శంఖవరం అనేది చిన్న గ్రామం. ఇప్పుడు డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళాలంటే కుదరదు కదా, అక్కడ పక్కన లంబసింగి అని ఒకటి ఉంటుంది, మీకు ఐడియా ఉండి ఉంటుంది. సినిమాకి షూటింగ్కి లొకేషన్ చూద్దాం అది ఇది అంటూ ఉంటుంది అప్పుడు కదా, అక్కడ లంబసింగి మా ఏరియానే అంటే సరే వెళ్దాం కదా అని చెప్పి ఆ మాట చెప్పి ఆడ తీసుకెళ్ళి తర్వాత మెల్లగా తుని పోలీస్ స్టేషన్లో చిన్న పని ఉంది వెళ్దామని చెప్పి అక్కడికి బయట కూర్చోబెట్టి లోపల దగ్గరికి సిఐ దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా ఈమె చాలా ఇది చేస్తుంది, పిల్లల్ని చంపేస్తా ప్రేమించకపోతే అని చెప్పి సైకోపాత్ ఇదంతా చూపిస్తుంది చెప్పి మొత్తం ఆవిడ చేసిన అరాచకాలన్నీ రాసే కావాలంటే తీస్తాను, రికార్డులన్నీ చక్కగా ప్లే చేసుకోండి. సో తర్వాత ఆయన బయటకు వచ్చి చూసి ఏంటమ్మా ఏంటి విషయం మాట్లాడుతున్నప్పుడు ఆవిడ అప్పుడప్పుడు ఈ సైకోలాగా మారిపోవడం అరవడం అనేది చేస్తూ ఉంటుంది. ఎందుకు నన్ను ఇవన్నీ అడుగుతున్నారు, ఏం అడుగుతున్నారు అది అంటే నేనేం చేశాను ఆ కంప్లైంట్లో, అప్పటికి కూడా ఆవిడని అరెస్ట్ చేయండి ఇంకోటి రాయాల, వాళ్ళ అమ్మ వాళ్ళ అడ్రస్ ఇది, దయచేసి వాళ్ళని పిలిపించి వాళ్ళకి ఈ అమ్మాయిని అప్పగించండి, ఈ అమ్మాయిని రీహాబ్కు దేనికో పంపించండి అని చెప్పి రాసిచ్చారు. ఒక పద్ధతి రెస్పాన్సిబిలిటీ. కానీ నేను నన్ను ఎందుకు పంపిస్తారు, నన్ను పట్టించడానికి వచ్చావా అని చెప్పి గట్టిగా అరవడం మొదలెట్టింది. ఇంకా అర్థమైపోయింది నేను చెప్పిన సైకో ఇది అని చెప్పి పోలీస్ స్టేషన్లోనే. తర్వాత వెంటనే ఆయన వాళ్ళ నాన్న వాళ్ళకి ఫోన్ చేస్తే మేము ఊళ్ళో లేవండి, ఎక్కడో ఉన్నామండి. ఎక్కడుంటే ఏంటంటే ఇప్పుడు మీ అమ్మాయి ఇట్లా ఏదో గొడవ జరుగుతుంది ఇక్కడ రావాలి మీరు అంటే లేదండి అంటే సరే ఒక పని చేయండి, నేను బండి కొట్టించి మీ ఆటో మాట్లాడు, ఈ అమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళలో అప్పగిద్దామంటే వద్దు మేము ఎవరిని మా ఇంటికి తీసుకురాదు. తర్వాత అర్థమైంది ఏంటంటే
వాళ్ళకి ఈ విషయాలు తెలుసు. తెలుసు. ఈ అమ్మాయి ఇట్లా మెంటల్ గా బిహేవ్ చేస్తుంది, మందులు వేసుకుంటది, కత్తితో కోసుకుంటది, ఇవన్నీ కూడా. మీరు రావద్దు, ఆ అమ్మాయికి ఎక్కడ ఇష్టమైతే అక్కడ పంపించింది. ఏ తండ్రిని అంటాడు అన్నట్లు. అనొద్దు అట్లా అనొద్దు. నాకు షాక్, నాకు 2 షాకుల మీద షాకులు అనమాట. ఇంత దూరం కష్టపడి పట్టుకొచ్చాము, ఓకే. ఇప్పుడు ఏం చేయాలి? ఆ. ఇప్పుడు కవర్ కూడా పోయా, నన్ను పట్టించడానికి వచ్చేసావు, ఇప్పుడు నన్ను టార్చర్ చేయడం మొదటి. అదే. నేను చెప్పా, సార్ ఇప్పుడు కనుక నేను బయటకు వెళ్తే ఇక్కడి నుంచి ఉమ్. నేను దాన్ని చంపేసిన, నా ప్రాణాలు పోయినాయి, దానికి మీరే రెస్పాన్సిబుల్ అని చెప్తే నేను చెప్పి ఆయన కూర్చోబెట్టి బైండ్ ఓవర్ రాయిపించాడు అనమాట. ఇక నుంచి నేను శేఖర్ భాష జోలికి వెళ్ళాను, నా పని నేను చూసుకుంటాను అని చెప్పి మొత్తం తీసుకొని రాసి నేను దాంట్లో చాలా క్లియర్ కట్గా మెన్షన్ చేయమన్నాను. మీకు పెళ్ళి అయింది, ఈ అమ్మాయికి పెళ్ళి అయిందంటే అవును నాకు పెళ్ళి అయింది, శేఖర్ భాషకి పెళ్ళి అయిందని నీకు తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ జోలికి వెళ్ళను అన్ని రాయిపించి తర్వాత ఆయన ఆ కంప్లైంట్ ఒకటి నా చేతిలో పెట్టి ఆ అమ్మాయికి పెట్టి మీరు వెళ్ళండి, ఇంకా ఇదే మీకు శ్రీరామ రక్ష పొండి అన్నాడు. వచ్చేసాను. ఆ నెక్స్ట్ రోజు హైదరాబాద్ వచ్చేసింది. గురూజీ ఒక్కసారి రండి, నేను నిజంగానే వెళ్ళిపోతాను, మీకు ఇంత ఇష్టం లేదని నాకు తెలియదు, నేను వెళ్ళిపోతాను, ఇంక మీ లైఫ్లో ఉన్నాను, ఒకే ఒకసారి వచ్చేసి వెళ్ళిపోండి. సరే ఎక్కడో ఒక చిన్న ఆశ, అమ్మాయి వెళ్ళి ఖాళీ చేసి వెళ్ళిపోద్ది. వెళ్ళేటప్పటికి తలుపు ఓపెన్ చేసి పెట్టి గీకింది ఒక గీకు. ఓకే. గీకి ఇప్పుడు నన్ను రేప్ చేసామని కేసు పెడతాను మీద. ఒక్కసారి జల్లు మంది గుండె తోపు తోసి తలిపేసి టక్ 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 2 స్టోర్లు ఉంటాయి కిందకి దిగేసి, నువ్వు కాదు నేను పెడతాను కేసు అని చెప్పి ఇమ్మీడియట్ గా 100 డైల్ చేశాను. చెయ్యి నేను కేసు పెట్టానంటే నీ సంక రాకపోద్ది రే అని చెప్పి ఫస్ట్ ఆర్పులు అనమాట. ఓకే. చేస్తున్నా హలో అని మాట్లాడుతుంటే మర్యాదగా ఆపు అయిపోతావు, తర్వాత నువ్వు ఎంత రిగ్రెట్ అవుతావు నీకు తెలియదు అది అంటే, నేను ఏ స్టేజ్ లో ఉన్నానంటే ఇంకా ఏదైనా సరే జైల్లో అయినా కూర్చుంటా, దీన్ని వదిలించుకోవాలి నేను అనే స్టేజ్కి వెళ్ళిపోయి ఇంకా ఫైనల్ గా చేస్తే మన వాళ్ళు పాపం నిజంగా పంజుగొట్ట పిఎస్ 10 నిమిషాలు వచ్చేసారు పెట్రోలింగ్ రాగానే అక్కడ పైకి వెళ్ళి మొత్తం సీన్ ఆఫ్ ఆఫెన్స్ అని రికార్డ్ చేసుకుంటారు. అంటే అప్పటికే మొత్తం ముసుగు కట్టుకొని, ఇప్పుడు ఎలా అయితే ముసుగు కట్టుకొని వచ్చిందో మీడియాకి అదే ముసుగు కట్టుకొని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత సీన్ ఆఫ్ ఆఫెన్స్ అంతా రికార్డ్ చేసుకున్నారు. సాయంత్రం వచ్చి కంప్లైంట్ ఇవ్వండి సార్ మీరు అన్నారు. తర్వాత నా జీవితంలో మొట్టమొదటిసారి పోలీస్ స్టేషన్ గడప తొక్కి, గడపలేదు అనుకోండి, సో కంప్లైంట్ మొత్తం యాజ్ ఇట్ ఈస్ గా జరిగింది మొత్తం రాసి ఆ తునికి వెళ్ళి తునిలో పెట్టిన కంప్లైంట్, ఈ అమ్మాయి చేసిన కాల్ రికార్డ్స్ ఇవన్నీ పెట్టి మొత్తం వాళ్ళకి ఇచ్చి, సార్ ఈ దయ్యం బారి నుంచి నన్ను రక్షించండి అని చెప్తే ఆ రోజు 11 అయింది. 6 గంటలకు వెళ్తే స్టేషన్. సరే రేపు రమ్మన్నారు. ఆ నెక్స్ట్ రోజు వెళ్ళా. అరే పరిస్థితి చాలా మంది పాపం వాళ్ళకి బోల్డ్ కేసులు ఉంటాయి కదా. తర్వాత 3 రోజులకి మొత్తానికి ఒక రిసిప్ట్ అయితే ఇచ్చారు. ఎఫ్ఐఆర్లు కాదు కానీ మీకేం కాదు, మీరు ధైర్యంగా ఉండండి. సిఈ గారితో కూడా చెప్పాను ఇట్లా ఇదంతా చేస్తాం సార్ అంటే, అసలు అట్లాంటి వాళ్ళ దగ్గర రానియడమే తప్పండి అదంటే, సార్ ఎవరికి తెలుసు సార్ అంటే ఇండస్ట్రీలో మీరు చాలా రోజుల నుంచి ఉన్నారు కదా అన్న, యాంకర్ గా ఉన్నాడు, ఆర్జేగా ఉన్నారు, మీరు చాలా రోజుల నుంచి ఉన్నారు కదా, ఎవరో ముఖం తెలియని వాళ్ళు కొత్తగా ఇండస్ట్రీకి వచ్చారు అంటే లక్ష్మిని నమ్మొచ్చు. తెలియని వాళ్ళు కాదు కదా, మా వెబ్ సిరీస్ లో అంతకుముందు చేసింది కదా అమ్మాయి, అందుకనే కదా కొత్తగా వచ్చిన వాళ్ళంటే నమ్మొచ్చు. మీరు ఇంత తెలిసిన మీరు అంటే నమ్మడం ఏంటని? నమ్మకపోవడం ఏముంది. ఇప్పుడు నేను అమ్మాయి దగ్గర ఏదైనా డబ్బులు ఇచ్చాను అనుకో, అమ్మాయికి 1,00,000 రూపాయలు ఎంత ఇచ్చాను అనుకో, అప్పుడు నేను నమ్మాల్సి వస్తుంది. నేను నమ్మి డబ్బులు ఇచ్చాను చెప్పి అక్కడ నేను అమ్మాయిని అడిగించి డబ్బులు ఏం తీసుకోవాలా. సో అమ్మాయి ఏదో మాకు ఇస్తామని చెప్పి వచ్చింది, నీకు ప్రొడ్యూసర్ నేను పెడతాను నేను చేస్తానంటే నా దగ్గర నుంచి డబ్బులు అడగలేదు, బట్ తర్వాత అడిగింది. సో ఆ తర్వాత ఆ ఇంట్లోనే ఉంటూ ఒక 4 రోజుల పాటు నేను ఖాళీ చేయాలంటే 2 లక్షలు ఇవ్వు, అప్పుడు అసలు కలర్ బయటకు వచ్చింది. చేసిరా మరి? ఏం చేయలేదు. ఆ అడ్వాన్స్ ఉన్నంతకాలం ఆ 2 నెలల అడ్వాన్స్ ఉంటుంది కదా, పోతే పోయిందని వదిలేసాను, ఉండి వెళ్ళిపోయింది, దరిద్రం వదిలిపోయింది అనుకున్నాను. కాకపోతే సరే ఆ కంప్లైంట్ మెటీరియల్ లేదు కదా, అది వెళ్ళిపోయింది. తర్వాత ఎప్పుడైతే ఈ లావణ్య విషయంలో నేను మాట్లాడుతున్నానో అప్పుడు లావణ్య ఓహో నా గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు, వీడిని ఎట్లాగైనా సరే తొక్కాలి, వీడి లుసుగులు ఎతకండి అని చెప్పి లావణ్య అంటే మొత్తం ఎతికి వీడి మీద ఏమైనా కంప్లైంట్లు ఉన్నాయా, ఎఫ్ఐఆర్లు ఉన్నాయా అన్ని తీపిస్తే వీడి మీద ఏమి లేవండి, వీడే ఒక ఎఫ్ఐఆర్ పెట్టింది ఉంది అని చెప్పి అంటే అప్పుడు ఈ కంప్లైంట్ దొరికితే ఈ అమ్మాయి ఎవరో బట్టరండి అని ఎతికితే ఈ అమ్మాయిని మొత్తం తీసుకెళ్ళి అప్పటి నుంచి ఆ అక్క చెల్లి అనుకుంటే వాళ్ళిద్దరు రూమ్మేట్స్ అయిపోయి, సో అప్పటి నుంచి శేఖర్ భాషని ఎలా చంపాలి ఇప్పుడే పరిచయం, అంతకుముందు పరిచయం లేదు. అంతకుముందు పరిచయం లేదు, నాకు తెలిసి లేదు, మీ వల్లనే నా వల్లనే పరిచయం. శత్రు మిత్రు అంటారు కదా ఆ టైప్. ఇంకా అప్పటి నుంచి కూర్చొని ఇద్దరు స్కెచ్లు
ఎలా లేపేయాలి. సో అక్క చెల్లి కలిసి బావ చింటితోటి స్కెచ్. ఓకే ఓకే. ఈ పోలినాటి శ్రీనివాస్ ఎవరన్నా అసలు? అదే ఆయన మీకు డేటా ఇస్తున్నాడు అని చెప్పి? నాకు ఏం డేటా, ఆయన నాకు డేటా ఇవ్వడం ఏంటి, ఏ డేటా ఇచ్చాడు ఆయన నాకు? సో ఆవిడ ఏమనుకుంటదంటే ఎప్పుడైతే నేను ఈ రాజధాని కేసులో ఈ ఎఫ్ఐఆర్లు ఇవన్నీ కూడా పట్టుకొస్తున్నాను, ఆ టైంలో ఈవిడికి సంబంధించిన డేటా కూడా మా ప్రొడక్షన్ మేనేజర్ అడిగితే ఆయన చెప్పుకొచ్చాడు. నీకు ఇప్పుడు తెలిసిన కాల్ ఉంటుంది నా దగ్గర, ఆయన కాల్ రికార్డు. సార్ మీరు మంచి అమ్మాయిని ఎట్లా అనుకున్నారు సార్, మీకు ఎప్పుడో చెప్పు ఉండాల్సింది. నేను మా ఇంటికి వచ్చి 3 రోజులు మా ఇంట్లో ఉండి నన్నే బయటకు వెళ్ళి ఇతను పెద్ద రౌడీ, ఇతని మీద జైలుకి వెళ్ళి వచ్చాడు, మర్డర్ చేశాడు, కేసులు ఉన్నాయని చెప్పి నా పేరు చెప్పుకొని అప్పులు ఇచ్చి వసూలు చేయడానికి వెళ్ళింది అమ్మాయి. నాకు అప్పటి నుంచి అమ్మాయిని దూరం పెట్టాను. ఆ తర్వాత మా అన్న హీరో యువరాజ్నే మాటేసింది, వాడు పెట్టిన కేసు కూడా ఉందంటే అప్పుడు నేను ఎస్ఆర్ నగర్ పిఎస్ లో ఉన్న కేసు ఎఫ్ఐఆర్ తీసుకున్నాను. తెలంగాణలో ఎక్కడో ఉన్న ఎస్ఆర్ నగర్ లో పిఎస్ కేసు కూడా, ఎక్కడో ఆంధ్రాలో ఉన్న ఆయన నాకు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. అది సో అంటే డేటా అంటే ఏంటంటే ఏదో ఆరోపించడానికి నోటికి వచ్చింది, ఏదో నోటికి వచ్చిన ఆరోపణలు అనమాట. నాకు పెళ్ళి అయింది, సరే నా భార్య చెల్లికి నేను లైన్ వేసానంటే మా భార్యకి చెల్లెలు కూడా లేదు. నోటికి వచ్చింది నేను గంజాయి తాగుతానని, రోతలు అవసరం నడుపుకుని, నాకేం కర్మ, ఐఎమ్ డీసెంట్ జాబ్ అది. అంటే అది చేసే పనులన్నీ అవతల వాళ్ళకి ఆపదించి చెప్తా ఉంటారు అనమాట. అంటే కేవలం లక్ష్మీపడాల అన్యాయం చేయడం వల్లనే మీరు అంటే ఈ స్టాండ్ తీసుకున్నారా మగ జాతికి కొంచెం? అంటే అప్పుడు కాదు, నేను యాక్చువల్గా నా పాయింట్ ఏమైందంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత నేను 100కి డైల్ చేసేసి చెప్పేస్తే ఇదైపోతుంది అనుకున్నా. నాకు పోలీస్ స్టేషన్లో ఒక 3 రోజులు రోజు వెళ్ళి సార్ ఏమైంది అని అడిగినప్పుడు నాకు అప్పుడు బోధపడింది ఏంటంటే, ఇదే ఒక అమ్మాయి కనుక వెళ్ళి కంప్లైంట్ ఇస్తే 5 నిమిషాలు అక్కడ కూర్చొని సార్ తీసుకుంటాడు తీస్తాడు. ఒక కానిస్టేబుల్ చెప్పాడు, భయ్యా నువ్వు అమ్మాయి మీద కేసు పెట్టావు, నువ్వు మొగడివి, అదే అమ్మాయి నీ మీద కేసు పెట్టాలనుకుంటుంది, ఇట్లా నెక్స్ట్ టైం నువ్వు ఇట్లా వచ్చేవాకు మాస్క్ వేసుకుంటా, నువ్వు వచ్చావని తెలిసినా కూడా నీకే ప్రాబ్లం అవుతుంది. ఏం మాట్లాడుతున్నాడు ఇది అనుకున్నా నేను. న్యాయం అందరికీ న్యాయమే కదా, ఎందుకు చేయరు అని అడిగితే 2 వారాల తర్వాత ఏమైంది సార్ అంటే, లీగల్ ఒపీనియన్, అమ్మాయి మీద కేసు అంత ఈజీగా పెట్టడానికి కుదరదు, అబ్బాయి మీద కేసు అయితే కుక్క పెట్టుకోవచ్చు. సో అప్పుడు నాకు మెల్లమెల్లగా సిస్టమ్ బోధపడింది, ఓకే ఇంత దారుణం జరుగుతుంది ఖచ్చితంగా. అంటే మనకు అప్పుడు తోడు ఎవరు అంటే మీడియానే. ఎందుకంటే ఇప్పుడు నాకు జరిగిన అన్యాయం, మన అన్యాయం చట్టం మన చేతిలో తీసుకుని దాన్ని చంపేయడం, లేకపోతే యాసిడ్లు పోసేయడం, ఇట్లాంటివి చేసామనుకో మనమే మళ్ళీ సూప్లో ఉంటాం. మగాళ్ళకి చట్టాలు లేవు, రక్షణ లేదు అన్నప్పుడు ఏం చేయాలి? ఎవరైనా సరే మీడియాకి వచ్చి ఇటువంటి వాళ్ళని ఎండగట్టామనుకో రేపు ఇంకోటి బలి కాకుండా ఉంటాడు. సో అప్పుడు నేను ఎంచుకున్న మార్గం మీడియా. వచ్చి చెప్పా, ఫస్ట్ నేను ఏం చేసా, దానికి వెళ్ళే ముందు కూడా మీడియాకి డైరెక్ట్గా వెళ్ళిపోవాలా. సరే పోలీసుల దగ్గర నుంచి పెద్ద ఇదేం అవ్వట్లేదని నేను వెంటనే లాయర్కి ఫోన్ చేశాను. ఆ లాయర్ కూడా ఎలా ఫోన్ చేసి, యూట్యూబ్లో వీడియోలు చూసుకుంటూ ఉంటే ఇట్లా మగవాళ్ళని హనీ ట్రాపులు చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజే ఆడవాళ్ళు ఉంటారని చెప్పి మధు శర్మ అనే లాయర్ ఒక ఇంటర్వ్యూ ఇస్తుండే. అది చూసి ఆయనకి ఫోన్ చేస్తే సరే రండి ఒకసారి మాట్లాడదామని, ఆయన ఇక్కడ నల్లకుంట్లో ఆయన ఇది ఉంటే ఆయన ఆఫీస్కి వెళ్ళి ఫీజు కూడా చెల్లించుకొని తోటి ఫస్ట్ టైం ఆయన అప్పుడు నన్ను సరే నీకు ఫస్ట్ కావాల్సింది సెక్యూరిటీ, అంటే ఏంటంటే నన్ను కనుక చేసుకోకపోతే మీ ఆవిడని చంపేస్తా, నీ పిల్లల్ని చంపేస్తా, ఇలా గర్భవతిగా ఉన్న భార్య పైన నీకు చేతబడి చేపిస్తా, నువ్వు మీ ఆవిడని కొట్టి నాకు ఫోటోలు పంపించకపోతే ఇవాళ నీ మీద రేప్ కేసు పెడతా, ఇలా ఇంత నీచమైన. సో ఫైనల్లీ ఇదన్నీ చెప్పుకున్న తర్వాత నీకు ఫస్ట్ సేఫ్టీ కావాలి, నీకు రేపు ఏదన్నా జరిగితే ఆ అమ్మాయి మీదకి వస్తుందని తెలియాలి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వల్ల నీకు పెద్ద ఉడికేదే ఉండదు, నువ్వు వెళ్ళి ఫస్ట్ మీడియాలో కూర్చొని అని చెప్పి ఆయనే తీసుకెళ్ళి నన్ను ఒక ఛానల్లో కూర్చోబెట్టి మొత్తం చెప్పించాడు. అంతా చెప్పుకున్నాను. అప్పుడు మొదలైంది మన ప్రస్థానం మీడియాలో ఇలా మాట్లాడడం అనేది. సో మగాళ్ళకి రక్షణ లేకపోతే తర్వాత నా లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఆయన అప్పుడప్పుడు నాకు ఏవో చెప్పేవాళ్ళు, కానీ మా నాన్నకి ఇవన్నీ చెప్పుకోలేకపోయేవాడు నేను. నన్ను ఏమనుకుంటారు బేసికల్లీ షేర్ చేసుకోలేము చాలా రోజులు. అసలు మా నాన్న వాళ్ళకి తెలియదు, ఏమీ తెలియదు, నేను టీవీలో వచ్చేదాకా ఇవేమీ తెలియదు. ఒకసారి ఇప్పుడు ఈ రాసిన కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇచ్చే ముందు లాస్ట్ పేజ్ ఏదో దాంట్లో లాస్ట్ పేజీలో రాశా, నా మీద ఏమైనా చేసావంటే నాకు ఎస్పీ తెలుసు, నాకు ఆ సిఐ తెలుసు, ఎస్ఐ తెలుసు, వీళ్ళందరితో నీ భర్తం పట్టిస్తానని చెప్పి అన్నప్పుడు నేను వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేశా. మెన్షన్ చేసినప్పుడు ఎందుకంటే వాళ్ళ పేర్లు మెన్షన్ చేయడం మళ్ళీ అది కూడా మనకి రిస్క్ అవుతుంది, వాళ్ళ
ఇప్పుడు ఈ అమ్మాయికి ఆయన నాకు కోఆపరేట్ చేస్తుందని చెప్తున్నాడు కదా, నాకేం చెప్పేదంటే ఆయన నా వెనకాల దాదా, ఆయనతో నీ ఎంత చూస్తా చెప్పి నన్ను బెదిరించేది. బేసికల్లీ మేమెవరం కూడా ఆవిడ జోలికి పోలా, ఆవిడే వచ్చి ఆవిడే బెదిరించేది అనమాట. ఆయన పేరు చెప్పే అందరికి 10 రూపాయలకి వడ్డీలు ఇచ్చుకొని వసూలు చేసుకునేది. సో అలా ఆ పేరు రాయడానికి అసలు పేర్లు వద్దు అని తీసేసి వేరే జస్ట్ ఇట్లా వాళ్ళ పెద్ద వాళ్ళ పేర్లు చెప్పి బెదిరిస్తోందండి పోలీసులు అని చెప్పి మార్చిన ఆ పేజ్ లాస్ట్ ఎక్కడ పడిపోయింది. అది మా అమ్మ చూసింది. అది చూసి ఏంట్రా ఇది అని చెప్పి మొత్తం ఏడుపు ఆ రోజు ఇల్లంతా కూర్చొని తర్వాత అంతా జరిగిందని చెప్పిన తర్వాత చెప్పాలి కదా అని చెప్పి మా నాన్న కూర్చోబెట్టి అంతా చేస్తే సరే అప్పటికి అలా అయింది. తర్వాత నా జోలికి రాలేదు, కానీ వెనకాల నుంచి గోతులు దవ్వుతూనే ఉంది. అంటే మామూలుగా అది ఒక సైకో జాతి అనమాట, టైం కోసం చూస్తారు అంతే. సో ఎప్పుడైతే లావణ్య పక్కబట్టిన ఉంది కదా, ఇద్దరు కలిసి వీడిని ఎలా అయిపోయాయని స్కెచ్. సో అక్కడి నుంచి ఎప్పుడైతే ఆ వీడియో వచ్చిందో తర్వాత కొంచెం అది కూడా వైరల్ అయింది. తర్వాత అటువంటి వాళ్ళు నా లాంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంప్రదించడం. తర్వాత నేను ఇంకా నాన్న దగ్గర ఓపెన్ అయిపోయాను కాబట్టి నాన్న దగ్గర నుంచి సజెషన్స్ తీసుకుంటుంటా అప్పుడప్పుడు. బట్ బేసికలీ నాన్న క్రైమ్ ఎక్కువ చూడరు, నాన్న ఓన్లీ ఇంజనీరింగ్ కేసెస్ అవి చూస్తుంటారు నాన్న. ఇంట్లో ఏమలేదన్న, మనకి ఎందుకు వచ్చిన లొల్లి ఇదంతా, సరే అయింది ఏదో అయిపోయింది గమ్మున ఉండు అని చెప్పి ఎప్పుడు లేదా? ఇదేంటంటే పులి మీద సారీ మనం దిగామనుకో అయిపోతుంది. మన ఇప్పుడు ఇవాళ నేను కంప్లైంట్ పెట్టడం వల్లే నేను కాస్త సేఫ్ ఉన్నా. ఎవరైనా సరే అట్లీస్ట్ ఎఫ్ఐఆర్ అవుతుందో అవదో పక్కన పెడితే కనీసం వెళ్ళి మన కంప్లైంట్ ఇవ్వాలి. తర్వాత వాళ్ళు వచ్చి ఏదో రోజున అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళకి చట్టాలు ఉన్నాయి కదా అని చెప్పి మన మీద కంప్లైంట్లు పెట్టేస్తే ముందు వెనక చూడకుండా ఇప్పుడు రాజధాని ఎలా చేస్తారు, ఎఫ్ఐఆర్ అయిపోయి అంటే ఆయన అరెస్ట్ ఏం చేయలేదు అనుకోండి, కానీ చాలా డిఫేమ్ అయిపోయాడు కదా. అలాగే ఈఎంఐ కూడా చేసింది. లావణ్యతో కలిసిన తర్వాత వాడి మీద ఏ కేసు లేక నువ్వే పెట్టు, నీ చేత నేను కేసు పెట్టిస్తా అని చెప్పి లావణ్య దగ్గరుండి కేసు పెట్టించింది. సో అప్పటికున్న పోలీస్ పరిచయాలు మనందరికి తెలిసిందే, వాళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ చేసి పెట్టించింది. ఇప్పుడు సారీ చెప్తుంది కదా రాజధానికి. అదేంటున్నా నేను ఈ మాట అప్పుడే చెప్పా, రాజ్ తరుణ్ మీద పెడుతున్న తప్పుడు కేసు అని చెప్తే నన్ను చెప్పులతో కొట్టించడానికి ఇంకా రకరకాల బూతులు తిట్టించడం ఇవన్నీ చేసి ఇవాళ నా తప్పు క్షమించండి అంటే. సో అప్పుడు రాజ్ తరుణ్, ఇప్పుడు మస్తాన్ సాయి తేడా ఏముంది? అప్పుడు మస్తాన్ సాయి పక్కన పెట్టి మస్తాన్ సాయి అంత మంచివాడు, మస్తాన్ సాయికి నాకు ఏం లేదు, మస్తాన్ సాయి మంచి ఫ్రెండ్స్. నేను యాక్చువల్గా రాజ్ తరుణే కావాలి మస్తాన్ సాయి మీద కేసు పెట్టించాడని అప్పుడు చెప్పింది. మీరు గమనిస్తే ఆ ఇంటర్వ్యూలో మస్తాన్ సాయి మీద ఎందుకు నువ్వు కేసు పెట్టావు, నువ్వు వాడు నా మూడు నాకు వాడిని పెళ్లి చేసుకోమంటే వాడు నన్ను కొట్టాడని చెప్పేసి పెట్టావు కదా, మరి నీ మూడు రాజధాని ఇప్పుడు ఎట్లా పెడతావు అంటే లేదు మస్తాన్ సాయి ఫ్రెండ్, ఇదంతా రాయిపించింది రాజధాని, ఇదంతా చేపించింది రాజధాని అని చెప్పి ప్లేట్ ఫిరాయించి. ఇప్పుడు కరెక్ట్ గా 2 నెలలు కూడా కాలేదు, ఇప్పుడు ఇదంతా మస్తాన్ సాయి చేపించాడు, రాజధాని మంచివాడు. సేమ్ ప్లేసులు మారినాయి అనమాట, రాజధాని మస్తాన్ సాయి ఇట్ అయ్యారు అనమాట. జనాలు ఏది చెప్పినా సరే అవునా అమ్మ ఓకే మీరు ఏదంటే అది. మీడియా వాళ్ళు అప్పుడు కూడా భజన చేశారు, ఇప్పుడు కూడా అవును పాపం అని భజన చేసి ఎప్పుడు అడగడు, ధైర్యం చేసి అదేంటి ఇదేంటి అడగరు. రాజధాని పరిస్థితి ఏంది? చాలా రోజుల నుంచి కష్టపడితే గానీ ఇక్కడ దాకా రాలేదు కదా. రాజధాని తన సినిమాలు తను చేసుకుంటున్నాడు, కానీ ఇప్పుడు కష్టపడి హార్డ్ అండ్ మనీ తోటి కొనుక్కున్న ఇల్లు అది. యాక్చువల్గా అప్పుడు కూడా రెమ్యూనరేషన్ తీసుకుంటావా ఇల్లు తీసుకుంటావా, రెమ్యూనరేషన్ తీసుకుంటే నువ్వు ఎందుకు పప్పులు బెల్లాల్లా ఖర్చు పెట్టేస్తావు అని చెప్పి ఆయన ప్రొడ్యూసర్ ఆయనకి ఇల్లు ఇచ్చినట్టు సమాచారం. సో అది కూడా పీక్కొని కబ్జా చేసిన తర్వాత కలిసిరానా మీరు రాష్ట్రంలో? లేదు, కలవలేదు. కాల్ చేస్తాడా? 4 రోజులు కాల్ చేస్తుంటాడు. మొన్న రీసెంట్ గా మా బొడ్డోడి అన్నప్రాసన అయితే వచ్చాడు. ఓకే, ఏమంటాడు అన్న? సపోర్ట్ చేస్తాడా మీరు అంటే మీరు చేస్తున్న ఈ స్టాండ్ కి ఏమన్నా సపోర్ట్? అంటే తన షూటింగ్ తన వాటిలో బిజీగా ఉంటాడు, ఎప్పుడైనా మాట్లాడతాను. అడిగా పాపం కొత్త ఇల్లు తీసుకున్నాడు, ఓకే వెళ్ళి పలకరించా ఒకసారి, బాగుంది ఇల్లు, ఈసారి ఎవరికి ఇస్తున్నావు అని అడిగా. అందుకే నేను అద్దెలు తీసుకొని బతుకుతున్నాను పాపం అనిపించింది. అన్న ఇప్పుడు మస్తాన్ సాయితోని చాలా వీడియోస్ ఉన్నాయని అంటున్నారు, బట్ అంటే ఆ అమ్మాయిలు బయటికి వచ్చి చెప్పవచ్చు చెప్పకపోవచ్చు, అది వాళ్ళ ఇండివిజువల్ రిలీజన్ అది. బట్ అది ఏం ఆనందం అన్న ఆ వీడియోలు తీసుకోవడం వల్ల వచ్చే అసలు బెనిఫిట్స్ ఏమున్నది? ఈ క్వశ్చన్ అడగడం చాలా ఇంపార్టెంట్. ఇవాళ బెస్ట్ క్వశ్చన్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకడు
నిన్న ఒక అమ్మాయి ఎవరో వీడియో చేస్తుంది ఆవిడ ఛానల్లో 900 అమ్మాయిల నగ్న వీడియో అంట, ఒకటి 800 అంటాడు, ఒకటి 200 అంటాడు, ఒకటి 300 అంటాడు. 900 అమ్మాయిల 900 వీడియోల, 200 వీడియోల, వీళ్ళ ఆవిడ 44 మంది అంటది. ఎప్పటికి తోచింది వాడు రాసుకుంటున్నాడు. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో బయటపడ్డ నిజాలు అని చెప్పి దాంట్లో కేటీఆర్ పేరు కూడా చెప్తున్నారు. ఎవరి పేర్లు కావాలంటే వాళ్ళ పేర్లు చెప్పుకోవచ్చు. ఇంకా రేపు నీకేదన్నా ఎవరి మీద కోపం ఉందనుకో, అది బయట పెట్టేసి మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో దొరికిందని చెప్పొచ్చు. కానీ ఎవరు చెప్పాలి, ఎవరు ధృవీకరించాలి? పోలీసు అది హార్డ్ డిస్క్ ఓపెన్ చేసి దాంట్లో ఏముంది అని చూసి, ఓకే దీంట్లో ఇది ఉంది అని చెప్తే అది ఒక న్యూస్. గాల్లో దీపం పెట్టినట్టు మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో ఎవడు ఓపెన్ చేశాడు, ఎవడు చూశాడు? నీ నోటికి వచ్చినట్టు రాసుకుంటున్నావు. కానీ మేము చూసాం అని చెప్పి రాసుకున్న మీడియా మిత్రులందరూ కూడా ఇవాళ మస్తాన్ సాయి కస్టడీ రిపోర్ట్ ఎవరన్నా చూసారా? వాళ్ళకి ఎవరికి ఏమక్కర్లా, అలా గాల్లో ఓకే రాసేద్దాం 800 బాగుంది ఈ ఫిగర్ అని చెప్పి. నిజం ఎవడు చెప్తాడు? ఎవ్వడికి అవసరం లేదు నిజం. మసాలా కావాలి ప్రతి ఒక్కడికి కూడా. వాడు కామాంధుడు, వాడు క్రూరుడు. సరే వాడికి డ్రగ్స్ అలవాటు ఉంది, దాన్ని నేనేమి ఇచ్చట్లే. కానీ వాడు కామాంధుడో క్రూరుడా అనేది మనం ఒక్కసారి కస్టడీ రిపోర్ట్లో ఏం రాశారు పోలీసులు? మస్తాన్ సాయిని రిమాండ్ పెట్టారు కదా, రిమాండ్ నుంచి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు కోర్టు పర్మిషన్ తోటి. కూర్చోబెట్టి హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసి రారాబాయ్ ఓపెన్ చేయి అని చెప్పి ప్రతి ఫోల్డర్ ఓపెన్ చేసి వీళ్ళెవరు, ఎన్ని వీడియో కాల్స్ ఉన్నాయి, ఎన్ని దాంట్లో న్యూ కాల్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అన్నీ రాసుకుంటూ వచ్చారు. ఫైనల్గా ఒక రిపోర్ట్ చేశారు. ఆ రిపోర్టు ఈ సదరు మీడియా వాళ్ళు ఎవ్వరు చూడరు, నోటికొచ్చింది రాసుకుంటారు. నీకు కావాలంటే ఆ రిపోర్ట్ నేను చూపిస్తాను, బట్ ఇట్ షుడ్ నాట్ బి షోన్ ఆన్ మీడియా, ఓన్లీ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. సో ఆ రిపోర్ట్లో ఏముంది అని నేను చెప్తాను. మొత్తం 6 మంది అమ్మాయిలను ఐడెంటిఫై చేశారు. ఎంతమంది? 6 మంది. అందులో ఒకళ్ళు లావణ్య, ఇంకొకళ్ళు వాళ్ళ ఆవిడ. వాళ్ళ ఆవిడతో ఎప్పుడో ఆయనకి ఏదో భేదాలు వచ్చి సపరేట్ అయిపోయారు. అప్పుడే ఈ లావణ్య వచ్చింది. తర్వాత లావణ్యతో ఏదో గొడవ వచ్చింది. లావణ్యతో గొడవ ఏంటంటే వాళ్ళ అమ్మని తిట్టింది. రాజ్ తరుణ్ ఎట్లా అయితే ఎంత నీచంగా వాళ్ళ అమ్మని తిట్టిందో అదే రేంజ్ లో ఒకసారి గుంటూరులో వీళ్ళిద్దరు లవ్ లో ఉన్నప్పుడు పెళ్లికి వెళ్తే, వాళ్ళ చెల్లెలు పెళ్లికి వెళ్తే 10 రోజులు లాడ్జ్ లో ఉండి 10 రోజులు కాపురం చేసి 11వ రోజు రేప్ చేశాడని చెప్పి కేసు పెట్టింది. దానికి కారణం ఏంటంటే మస్తాన్ సాయి వాళ్ళ అమ్మని చాలా నీచంగా తిట్టింది. చెప్తాను, సారీ టు సే, మీ అమ్మ దర్గా దగ్గర పూలు పెట్టుకొని బయట జారి సంపాదించిందిరా అని చెప్పి అందంట. సారీ అమ్మా చెప్పిన దానికి. కానీ ఆడికి అది అంటే రాజ్ తరుణ్ లాగా అందరూ కూడా మెత్తగా ఉంటారు కదా, బ్లాక్ అండ్ బ్లూ కొట్టాడు. నిజం, మామూలుగా కొట్టల, చావ చెత్త కొట్టాడు. అప్పుడు అమ్మాయి ఏం చేసిందంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్కి లబోదిబో అని నన్ను రేపు చేశాడు. అంటే దెబ్బలు చూస్తే ఎవరికైనా సరే ఇంటెన్సిటీ పెరిగిపోతుంది. సో జరిగిందంతా పక్కన పెట్టేసి మస్తాన్ సాయి నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, వాడు దాన్ని తప్పించుకోవడం కోసం నన్ను కుట్టేశాడు, చంపేశాడు. ఇవన్నీ కూడా అంటే బేసికల్ అంటే నేను తిరిగితే పడాలి, తిరగబడ్డావా నీ జీవితం సంకనాకి చేస్తా, ఆ టైప్లో అక్కడ వాళ్ళిద్దరికి గొడవైంది. సో ఆ రకంగా లావణ్యకి కేసు పెట్టేసి వీడిని ఇరికిచ్చేసింది. సరే లావణ్య అక్కడ ఫస్ట్ వైఫ్తో బ్రేకప్ అయిపోయిన తర్వాత లావణ్య వచ్చింది. లావణ్యతో ఇలా దూరం అయింది. తర్వాత ఈ అబ్బాయికి ఎవరో ఆస్ట్రేలియన్ సిటిజన్ ఎవరో పరిచయం అయింది, అంటే తెలుగు అమ్మాయి పరిచయం అయినప్పుడు ఆ అమ్మాయితో కొన్నాళ్ళు ప్రేమలో ఉన్నప్పుడు మళ్ళీ లావణ్య వచ్చింది. వచ్చి నన్ను కాదని దాంతో వెళ్తావు, ఎలా వెళ్తావు చూస్తాను అని చెప్పి మస్తాన్ సాయి ఫోన్ గుంజుకొని ఆ ఫోన్లో ఈ అబ్బాయి కలిసి ఉన్న క్లోజ్ ఫొటోస్ ఏవైతే ఉంటాయో అవి పెట్టి ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టాడు. బ్లాక్మెయిల్ కూడా కాదు, ఏకంగా వాళ్ళ నాన్నకి పంపించింది అటువంటి ఫోటోలు అమ్మాయివి తండ్రికి. అండ్ అలాగే పంపించి ఎలాగైనా సరే మస్తాన్ సాయిని అమ్మాయి నుంచి దూరం చేసి మస్తాన్ సాయి మళ్ళీ నేను తిరిగి తెచ్చుకోవాలి. అండ్ ఈ లోపల ఇంకోటి ఏంటంటే మస్తాన్ సాయి మీద కేసు పెట్టి 12 కోట్లు డిమాండ్. సరే ఇలా 3వ అమ్మాయి, ఈ అమ్మాయి బతుకుదేవుడాన్ని వదిలేసి ఈ అమ్మాయి టార్చర్ వల్ల వెళ్ళిపోయింది, ఆ దేశం వెళ్ళిపోయింది, అక్కడ పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి బతుకుతాం. సరే తర్వాత ఐ లవ్ యూ మస్ట్ లవ్ మీ అని చెప్పి ఇంకా వేరే అమ్మాయి, నువ్వు నీ జీవితకాలం పనిష్మెంట్ ఇది, మూసుకుని నా దగ్గరే ఉండు, వేరే అమ్మాయిని చూసినా చేసినా. సరే వీడి ఈయనకి తెలియకుండా మొత్తానికి ఇంకొకళ్ళు ఏమన్నా తగ్గుతున్నాడు. ఈసారి ఆ అమ్మాయి కూడా అమెరికన్ సిటిజన్, ఆ అమ్మాయితో కొన్నాళ్ళు ఏదో ఉన్నాడు, ఆ ఫోటోలు ఏవో ఉన్నాయి.
అక్కడ కట్ చేస్తే ఆ అమ్మాయిని కూడా వదిలిచ్చేసింది, గోల పెట్టి ఇచ్చేసి ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోయింది. తర్వాత ఎవరో పెళ్ళైన ఆవిడ వాళ్ళ ఆయనతో ఏదో ప్రాబ్లం, విడిపోదాం అనుకుంటున్న టైంలో మస్తాన్ సాయితో కలిసిందట. సో వీళ్ళిద్దరు ఏదో కలిసి ఏవో తీసుకున్నారు వీడియోలు. తీసుకున్నప్పుడు అవి కూడా ఇప్పుడు లేటెస్ట్గా, అదే లేటెస్ట్, ఇవన్నీ ఉన్నాయే, కొత్తగా ఏమొచ్చినాయి కావు, ఇవన్నీ పాతవే, ఎప్పటి నుంచో ఉన్నాయి వీడి దగ్గర. ఇది మాత్రం లేటెస్ట్. ఒక్క అమ్మాయి, ఆ అమ్మాయి తీసుకొని సేమ్ మోడల్స్ ఆఫ్ ఆపరండి. ఏం చేస్తారు, డైరెక్ట్గా వాళ్ళ నాన్నకి డైరెక్ట్గా పంపించేసింది అనుకోండి. ఎక్కడి నుంచి వచ్చింది, ఫోన్ నెంబర్ ఉంటుంది. తెలివిగా ఏం చేస్తుంది అంటే ఈ వీడియోస్ని తీసుకెళ్ళి డార్క్ వెబ్లో పెడుతుంది, అటువంటి సైట్స్లో పెట్టి ఆ లింక్ని వాళ్ళ నాన్నకి పంపి, చూడండి ఇంకొల్ మీ అమ్మాయి ఎట్లా అయిపోతుందో, ఆ సాయి గారితో వెళ్తే ఇలాగే అయిపోతారు. వాడు ఇదే పని చేస్తాడు, అమ్మాయిలందరినీ టార్చి వాళ్ళ వీడియోస్ తీసి డార్క్ వెబ్ లో పెట్టి అమ్ముకుంటుంటాడు. అటువంటి కాంటాక్ట్ చేయలేదు, సైబర్ క్రైమ్ కి కానీ ఎవరు కాంటాక్ట్ చేయలేదు. ఆ వీడియోలు అందులో అప్లోడ్ చేస్తున్నప్పుడు తర్వాత చూసినప్పుడు లింకులు పెట్టినప్పుడు జరిగింది. వెరీ గుడ్ క్వశ్చన్. ఈ అమ్మాయి ఎవరైతే ఇట్లా సఫర్, ఇప్పుడు కాదు, ఈ అమ్మాయి ఇంతకు ముందు అమ్మాయి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. ఇదే నార్సింగ్ పిఎస్ లో ఆ అమ్మాయి పెట్టిన కేసు ఉంది, ఎఫ్ఐఆర్ కూడా చూపిస్తాం. లావణ్య నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది, ఇట్లా చేసి నా జీవితం అంటే పెడుతుంది, మెసేజ్లు ఎట్లా పెడుతుంది అంటే, ఈ వీడియో చూసి పలానా డాష్ సైట్లో ఈ వీడియో మీ నాన్న చూసి పురుగుల మందు తాగి చచ్చిపోతాడు అని చెప్పి పెట్టిన అంటే పచ్చి బూతుల తర్వాత అన్ని కూడా అమ్మాయికి. అంటే బేసికలీ మస్తాన్ సాయి జోలికి ఎవ్వరు రాకూడదు, ఏ అమ్మాయి రాకూడదు. మీరు ఇంటర్వ్యూలో కూడా చూడండి, ఆవిడ అంటే ఆవిడ ఏదో పెద్ద పెద్ద నంబర్లు చెప్తుంది అనుకోండి, ఇప్పటిదాకా 45 మంది 46 అమ్మాయి రాకూడదు, ఇదే నా కంకణం. అంటే బేసికలీ వాడికి వేరే అమ్మాయి ఉండద్దు జీవితంలో, జీవితకాలం వీడు జపం చేస్తూ కూర్చోవాలి, వీడు తిడితే తిట్టించుకోవాలి, అమ్మని తిడితే తిట్టించుకోవాలి, వాడు అట్టగే ఉండాలి. సో అటువంటి స్టేజ్లో ఇప్పుడు ఈఎంఐ వచ్చింది కదా, ఈఎంఐ కూడా ఇదే ట్రీట్మెంట్. ఈఎంఐ వీడియోలు తీసుకొని వాళ్ళ ఏదో యుక్రెయిన్ వెబ్సైట్లో ఏదో పెట్టి అది వాళ్ళ ఆయనకి పంపించింది. వాళ్ళ ఆయన ఏదో సోమాల్లో ఏదో ఉన్నాడట ఆ టైంలో, ఆడి గుండె పగిలిపోయి, అంటే ఆల్రెడీ వాళ్ళ రిలేషన్ చాలా వీక్ గానే ఉంది. బట్ ఒకటేంటంటే ఇంకా బయటకు వచ్చేటప్పటికి పరువు, ఏదైనా కూడా మామూలుగా విడిపోదాం అనుకునే టైంలో ఇంకా రేపు అందరినీ పెళ్ళాం అట్లా ఇట్లా అంటే తట్టుకోలేరు కదా ఎవరు. ఇంకా విరక్తి వాళ్ళకి. ఆ అమ్మాయి ఇంకా చచ్చిపోదాం అనుకునే స్టేజ్లో నాకు ఫోన్ చేసింది, అన్న ఇట్లా నాది ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారు, వెబ్సైట్స్లో బ్లర్ కూడా చేయట్లేదు, ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారు, మా ఆయనకి కూడా తెలిసిపోయింది, నాకు చావు తప్ప ఇంకేం లేదు, దయచేసి మీరు ఆ వీడియోలో ఏమైనా తీపించంటే, నన్ను ఇట్లా ప్రతి ఛానల్లో పిలుస్తుంటారు కదా, ఏ ఛానల్ అమ్మా చెప్పు, నేను ఏదో ఒక చోట ఇంటర్వ్యూకి వెళ్ళి ఉంటాను, వాళ్ళతో మాట్లాడతాను చెప్పి నేను అప్పుడు వెళ్ళి వాళ్ళతో రిక్వెస్ట్ చేసుకుని ఆ వీడియో తీపించడం, ఆ పేర్లు కూడా రాసిస్తే ఆ పేర్లు కూడా తీపించడం. సో ఇవన్నీ చేసింది ఎవరు, మస్తాన్ సాయి చేసుకుంటాడా, వాడికి ఏమైనా ఆనందం? లావణ్య కచ్చ, మస్తాన్ సాయి మీద ఉన్న కచ్చ, వాడి గర్ల్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా దొరించి అని చెప్పి వాళ్ళ పేర్లతో సహా అన్ని వేసేయండి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు అన్ని మీడియా ఛానల్స్కి పాస్ చేస్తే, ఆ అమ్మాయిల బతుకులు బజార్న పడేసి బయట పెద్ద కలరింగ్ ఇచ్చుకుంటూ నేనేదో మహిళా సమాజాన్ని ఉద్ధరించేసాను, సేవ్ చేసేసాను చెప్పి 400 మందిని కాపాడేశాను, 44 మందిని కాపాడేశాను. అక్కడ పోలీసులు తెలిసింది 6 మంది, అందులో వీళ్ళు కట్ చేస్తే వీళ్ళు. అమ్మాయిని అడిగా, ఏమ్మా మస్తాన్ సాయి బ్లాక్మెయిల్ చేశాడా నేను అంటే, లేదండి మా ఇద్దరికి ఇష్టపూర్వకంగానే జరిగింది. సరే వీడియోలు షూట్ చేయడం ఇష్టపూర్వకంగా జరిగింది? అవునండి అది కూడా ఇష్టపూర్వకంగానే జరిగింది. అంటే ఎందుకమ్మా ఇలాంటివి అంటే, ఎవరు అనుకుంటారండి ఇలా బయటకు వస్తాయని అని కాస్త నాకు గౌరవంగా చెప్పింది. నీకెందుకురా మేము తీసుకుంటే, నువ్వెవడరా అడగడానికి అడగకుండా, సరే నాకు అంతటితో నా పెద్దరికని నేను ఆపేసి, సరేమ్మా నేను తీపిస్తానని చెప్పి తీపిచ్చి. సో బేసికల్లీ ఇప్పుడు చెప్పండి, 6 మంది అమ్మాయిలు, ఇంకొక అమ్మాయి ఎవరో ఉంది, అది నాకు తెలీదు, అది పోలీసుల దగ్గర ఉంది, చాలా క్లియర్ కట్ గా AAAX అంటే 2 అమ్మాయి, XXX అంటే 3 అమ్మాయి, అలా 6 ఎక్స్లు కనబడతాయి మనకి ఆ రిపోర్ట్లో మొత్తం. అంటే వాళ్ళ పేర్లు డిస్క్లోజ్ చేయరు పోలీసులు. సో ఇలా 6 మంది అని మాత్రమే పోలీసులు చేశారు. మిగతా ఏమో మామూలు నార్మల్ కాల్స్, వీడియో కాల్స్ ఇవన్నీ ఉన్నాయి. ప్రతి వీడియో కాల్ అంటే ఇంకా అదే కాల్ మనం అనుకోవడం. జరిగింది నిజమేది, అబ్సల్యూట్ ట్రూత్. ఇన్నాళ్ళు నేను మాట్లాడలా దీంట్లో ఏముంది అని వాళ్ళు అడిగితే నాకేం తెలుసు, నేనేమన్నా చూసాను? ఎప్పటికి తోచింది వాడు రాసుకున్నాడు గుళ్ళో గంటలాగా. ఇది ఎక్కడ దొరికిందంటే మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో దొరికింది.
మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో నీవు కూడా దొరుకుతాయి కావాలంటే, ఎవడు కాపు ఉంటే వాడు రాసేసుకోవచ్చు. అలా గుళ్ళో గంట అయిపోయింది అది. ఇది ఇలాగే ఇప్పుడు పోలీస్ రిపోర్ట్ కనుక రాకపోయి ఉంటే మన పొలిటికల్ లీడర్స్ కూడా దీన్ని వాడుకునేవాళ్ళు. ఆయన స్కామ్ ఎక్కడ దొరికిందంటే మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ దొరికింది. అది జల్సా సినిమాలో బ్రహ్మానందం ఒక దాంట్లో దాక్కుంటాడు, భయ్యా నాకు ఒక బంగారు చైన్ కట్టదు దాంట్లో ఉంది పోయి తెచ్చుకో, ఊరికడే ప్రతి ఏది ఎక్కడ దొరుకుతుంది అంటాడు కదా. ఆ టైప్ లో అయిపోయింది. నిజం ఇది, నిజం ఇది, అబ్సల్యూట్ ట్రూత్. ఇవాళ ఆన్ రికార్డ్ విత్ సాక్షి నేను చెప్తున్నా, నువ్వు కావాలంటే చూడు, అది బయట పెట్టకూడదు. ఓకే, అది అన్న ఈ మాధవీలత రీసెంట్ గా ఒక ఆడియో వచ్చింది కదా, ఇది ఎవరు బయట పెట్టిరన్నా సార్? మస్తాన్ సాయికి మాధవీలతకి ఎక్కడ పరిచయం అసలు? ఇంకా ఎందుకు డౌట్ ఉన్నాయి? అన్ని ఎక్కడ దొరుకుతాయి? మస్తాన్ సాయి హార్డ్ డిస్క్, సింపుల్. ప్రపంచంలో ఏదైనా ఎక్కడ దొరుకుతుంది? మస్తాన్ సాయి హార్డ్ డిస్క్. అది అదేదో సినిమా. వాళ్ళిద్దరు మాట్లాడుకున్న సంభాషణ ఎవరి పైన? ఈవిడ పైన కదా, లావణ్య పైన. సో లావణ్య గురించి మాధవీలతకి ఎట్లా తెలుసు అన్న? సూపర్ క్వశ్చన్, ఐ లవ్ యూ. మాధవీలతకి ఒకప్పుడు లావణ్య రూమ్మేట్. మాధవీలత రూమ్మేట్ లావణ్య. ఎస్. ఇప్పుడు లక్ష్మీ పడాల లావణ్య రూమ్మేట్ ఎలాగో, ఒకప్పుడు మాధవీలతకి లావణ్య రూమ్మేట్. ఈవిడ చేసే అరాచకాలని తట్టుకోలేక దాన్ని తరమేసింది ఆవిడ. ఇంకొకసారి ఇలాంటివి చేస్తున్న దగ్గర వచ్చామంటే, మాధవీలత చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఆ విషయంలో. ఆవిడ రిలీజియస్ వాల్యూస్ కానీ ఇవన్నీ కూడా ఇట్లాంటి అధవేషాలు ఇస్తే తాట తీస్తుంది. మాధవీలత అంటే భయం. సో ఆవిడని కూడా బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేసి ఉంటుంది, కానీ ఆవిడ దగ్గర ఈవిడ పప్పులు ఉడకలా. సో అలా మాధవీలతకి ఈవిడ పుట్టుపూర్వోత్తరాలు జాతకం మొత్తం తెలుసు. మీరు ఎవరన్నా సరే దమ్ముని ఇంటర్వ్యూ చేయగలిగితే మాధవీలత దగ్గర ఇంకా పుంఖాలుగా ఈవిడ గురించి సమాచారం ఉంటుంది. సో యాంకర్ గా వర్క్ చేసారు అన్న, ఆర్జేగా వర్క్ చేసారు, బిజీగా ఉన్నారు, మనకి ఎందుకు వచ్చిన లొల్లి అని చెప్పి ఇంట్లో ఎప్పుడు అనలేదు అన్న? కనీసం ఇంత జరుగుతుంది అంటే. నేను ఇంకొకటి, మొన్న మీకు రీసెంట్ గా లావణ్య మిమ్మల్ని ఒక ఛానల్లో చెప్పుతో కొట్టింది, సారీ, బట్ అది చూసినప్పుడైనా కానీ మీ ఇంట్లో ఎప్పుడు మిమ్మల్ని అసలు ఎప్పుడు ఇదంతా ఎందుకు, ఈ కంప అంతా మనకు అవసరం లేదు, మన పాయింట్ ఏంటంటే థంబ్నెయిల్స్ పెట్టుకునేటప్పుడు వీళ్ళు ఏంటంటే కొంచెం హైప్ క్రియేట్ చేయడం కోసం పెడతారు. ఆ రోజు నిజంగా నాకు కనుక పొరపాటున చెప్పు తగిలి ఉంటే అక్కడే అదే చెప్పుతో కొట్టి చంపేసేవాడిని. నేను తగలలేదా? నేను ఇట్లా కూర్చున్నా, ఆవిడ ఎక్కడో వెనకాల కూర్చుంది, దమ్ముంటే ఎదురుకొచ్చి కొట్టాలి కదా, వెనకాల నుంచి ఎక్కడో ఇసిరింది, అది ఎక్కడో అక్కడ పడింది. దాన్ని వాళ్ళు వేసుకున్న థంబ్నెయిల్ అది. ఆ తర్వాత మళ్ళీ వచ్చింది, నేను అప్పుడు వెళ్ళా, అప్పుడు కాదు దమ్ముంటే ఇప్పుడు కొట్టు, దమ్ముంటే ఇప్పుడు కొట్టన్నాను, అదే మీరు చూసేది, దమ్ముంటే కొట్టు, అప్పుడు కొట్టుంటే అప్పుడు కనబడేది బొమ్మ. సో సరే వాట్ ఎవర్, వాళ్ళు అలా పెట్టుకున్న థంబ్నెయిల్, కానీ ఒకళ్ళు తగులుంటే అది వేరే రకంగా ఉండేది. కానీ సరే ఇదంతా జరిగిన తర్వాత మీరు అడిగినట్టుగా ఇంట్లో వాళ్ళ నుంచి ప్రెషర్ రాలేదంటే, నిన్న కాదు ఇవాళ మధ్యాహ్నం మా అమ్మ పాపం పూలు తెచ్చుకుంటా దేవుడి కోసం. ఆ పూల అమ్మ ఎక్కడో దారిలో చూసి, అమ్మ బాబు బాగుండాలి నేను మొక్కున్నాను, మీకేం భయం లేదు కదా, బాబుకి ఏం కాదమ్మా అని మా అమ్మకి చెప్తుందంట. ఏం కాదు నువ్వేం టెన్షన్ పడక, మా అమ్మ ఆవిడకి ధైర్యం చెప్పొచ్చు. ఓకే అన్న, రాజ్ తరుణ్ కి, శేఖర్ భాషకి, లేకపోతే కొంచెం సమాజంలో వీళ్ళకి ఫేమ్ ఉంది, ఇంకా ముఖం తెలియని వాళ్ళు సమాజంలో కొంచెం ఇప్పుడిప్పుడే బయటికి వచ్చి వాళ్ళ వాళ్ళు బతుకుతాం అనుకున్న వాళ్ళకు ఇలాంటివి చాలా మందికి ఎదురవుతున్నాయి. కేవలం శేఖర్ భాష జానీ మాస్టర్ కు లేకపోతే రాజ్ తరుణ్ కు పరిమితం అవుతాడా, లేదు అని అంటే సమాజంలో అందరిపైన, అంటే ఇలాంటి జరుగుతున్నప్పుడు కొంచెం ఇప్పటివరకైతే మీ వీడియోస్ ఎక్కువ వీళ్ళపైన వచ్చినాయి. ఆ ఫోన్ లో నీకు ఇస్తా, బాధితుడు 1, బాధితుడు 2, బాధితుడు 3, అలా బాధితుడు 19 దాకా ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు మీడియాకు, వాళ్ళ గురించి ఎప్పుడు మీడియాలో అవసరం. నీకు చెప్తా, కొంతమందిని తీసుకొచ్చాను, అవి మనోళ్ళు పాపం వేసుకొని కూడా వేసుకోలేదు, ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీలు కాదు కాబట్టి. ఒకటి ఎవరినో తీసుకొచ్చి పాపం వాడు కొంచెం కన్నీళ్ళు గార్చి ఇది చేస్తే ఇదేదో మనకి ఎమోషన్ మనకు వస్తుందని కొంతమంది వేసుకుని వాళ్ళు ఉన్నారు. సో వీ వాంట్ దట్, అతి కడుపు చించుకొని ఏడవాలి, ఇలాంటివన్నీ చేస్తేనే. బట్ వాట్ ఎవర్, నేను ప్రతిదీ మీడియా ముందు, అందరు రారు మీడియా ముందు, అంతెందుకబ్బా, వీళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈ బాధితులు ఇంతమంది ఉన్నారు, మనం డీల్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే రాజ్ తరుణ్ ముందుకు వచ్చి మాట్లాడతారు, ఎవరు రారు. ఎందుకంటే ఇంకా రకరకాల థంబ్నెయిల్స్ వస్తాయి, ఏదో ఒకటి పెడతాడు, ఏ ఉన్నా కూడా ధైర్యంగా ఫేస్ చేసే వాళ్ళు ఉండరు. మీకు అనిపించలేదన్నా వీళ్ళే గమ్మున ఉంటారు, నాకెందుకు వచ్చిన లొల్లి అని చెప్పి ఇప్పుడు అనిపించలేదు? వాళ్ళ కోసం రాలేదు కదా, నేను రాజ్ తరుణ్ కోసమో లేకపోతే జానీ మాస్టర్ కోసమో హర్ష సాయి కోసమో ఇదేం చేయట్లే, ఇది నేను ఒక ఉద్యమంలా చేద్దాం అనుకున్నాను. దానికి ఒకటే కారణం, నేను చూశాను కళ్ళ ముందు గ్రౌండ్ రియాలిటీ చూశాను కాబట్టి. ఇది కొన్ని మనం మార్చుకోకపోతే అతుల్ సుభాష్ లాంటి వాళ్ళు ఇంకా 100 మంది అలా ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతారు. ఇది నిజం.
498A, 493 అండ్ అలాగే 376 రేప్. ఇవి మనం రేప్ అనేది ఒక వర్డ్. కలకత్తాలో జరిగింది రేపే, జానీ మాస్టర్ చేసింది కూడా అదే, మస్తాన్ సాయి చేసింది కూడా అదే. రేపు ఎవరో ఒక ఆవిడ నా మొగుడు నన్ను రేప్ చేశాడు అని చెప్పి కూడా కేసు పెట్టచ్చు, అది కూడా రేపే. ఆవిడకి ఇష్టం లేకపోతే రేపే. కాకపోతే మనం వాడే పదజాలం ఏంటి అంటే, ఒక సహజీవనం కావచ్చు, ఒక దాంపత్య జీవితం కావచ్చు, దాంట్లో కూడా నువ్వు జరిగిందని కేసు పెట్టుకోవచ్చు. కానీ దాన్ని వేరే టర్మ్ అయినా పెట్టండి దానికి, కనీసం దాన్ని రేప్ అనకండి. ఏదో బలవంతం లేకపోతే రెండు పెట్టండి. రేప్ అనేది చాలా క్రూయల్ గా ఇలా చేసిన వాళ్ళకి అంటే కనీసం ఆ డిగ్రీలు మార్చాలి మనం అట్లీస్ట్. ఎలా అంటే దానికి దీనికి పెట్టేసి అదే శిక్ష దీనికి కూడా పెట్టేస్తే ఎలా కుదురుతుంది? ఇప్పుడు ఆవిడంతటికి ఆవిడ ఇష్టపడి 4 ఏళ్ళు కాపురం చేసేసి ఒకానొక రోజున ఇది రేప్ అందనుకో, అయిపోయావు నువ్వు. పెళ్ళి అంటే అట్లీస్ట్ నీకు కొంత కన్సెషన్ ఉంటుంది. పెళ్లి కాలేదనుకో, నువ్వు లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నావు అనుకో, ఏదో ఒక రోజు వెళ్ళి రేప్ అని పెట్టేస్తా, నీ పని అయిపోయింది. చాలా దారుణమైన నీచమైన అది. అంటే 4-5 పదాలు వాడడంలో తప్పలేదు కదా. అసాల్ట్, రేపు, అన్వాంటెడ్ ఆర్ అన్ఇంట్రెస్టెడ్ కాపురం, ఇష్టం లేకుండా చేశాడు, ఇష్టం లేని శృంగారం అంటే సరిపోద్ది. దాన్ని రేప్ అనకుండా. ఎందుకంటే 6:00, 7:00, 8:00, 10:00 చేస్తే మాత్రం రేపు అన్న అనుకో. సో అంటే ఇది విచిత్రంగా హాస్యాస్పదంగా అనిపిస్తుంది, మీరు నమ్మినట్టే అనిపిస్తుంది నిజంగానే. వాళ్ళు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఇవన్నీ ఉంటాయి. కానీ దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని వాళ్ళని డబ్బులు గుంజే వీళ్ళు ఉంటారు చూసారు, వాళ్ళ చేతులు ఇవి ఆయుధాలు అవుతున్నాయి. ఓకే అన్న, ఇప్పుడు ఇంత చేసినా కూడా లావణ్య ఎందుకు అరెస్ట్ అవ్వలేదు అసలు? ఇప్పుడు మీరున్నారు, రాజ్ తరుణ్ ఉన్నారు, లేకపోతే ఇంకా చాలా మంది, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ వీడియోలలో ఉన్న అమ్మాయిలు కావచ్చు, ఇంకా వేరే కావచ్చు. బట్ ఇంత జరిగినాక కూడా అమ్మాయి ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ కాలేదు? ఇంకా బయట అసలు ఇంకా మీడియా ఛానల్లో చాలా ఎక్కువ ఇంటర్వ్యూలు ఇస్తుంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో. బట్ ఏంది రీజన్ ఏంటి? వెనకాల ఎవరైనా ఉన్నారా? తనకి ఏమైనా బ్యాక్గ్రౌండ్ లో రీజన్? ఇన్నాళ్ళు కూడా ప్రతి ఇంటర్వ్యూలోనూ కూడా అరెస్ట్ లావణ్య, ఇంకా ఎందుకు మాకు ఇద్దరిద్దరం, ఎందుకు ఈ పెంట, ఎందుకు బలవంతంగా తీసుకొచ్చేస్తున్నారు అంటే, తీసుకొచ్చే వాళ్ళకి కదా ఉండాల్సింది బుద్ధి. ఇప్పుడు నేను వచ్చి పెంట కడుగుతున్నా, ఈ రొచ్చు ఓడవడానికి నేను వస్తున్నాను, ప్రతిసారి రొచ్చు తీసుకొచ్చి మీడియా వాళ్ళు కొంతమంది వేస్తున్నారు. వేస్తున్నప్పుడు జనాలు అదే కదా, ఎందుకయ్యా మాకి ఏమిటి ఏమన్నా దేశసేవకురాలా, ఇప్పుడు ఏమన్నా గోల్డ్ మెడల్ ఒలింపిక్స్ లో పట్టుకొచ్చిందా, ఒక పోనీ బిజినెస్ పెట్టి ఏమన్నా 4 ఉద్యోగాలు ఇచ్చిందా, పోనీ ఎక్కడైనా కనీసం ఒక ఉద్యోగం అయినా చేస్తుందా? అడ్డమైన అందరి మీద కేసులు పెట్టి వాళ్ళ మీద బ్లాక్ మెయిల్ చేసి బతికే ఈ మహిళ, డ్రగ్ పెడ్లర్, 45 రోజులు చెంచులు కూడా జైల్లో ఉండొచ్చిన ఈ మహిళ ఇవాళ కూర్చొని ఆవిడ ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టుగా ఇంటర్వ్యూలు ఇస్తా ఉంటే జనాలు చేసి తూ అని వస్తున్నారు. అయినా కూడా సిగ్గు లేకుండా మోస్తున్నారు కొన్ని ఛానల్స్. సరే అప్పుడే కదా, లేకపోతే ఆవిడ ఒక మహానాయకులు అలాగా రేపు ఎల్లుండి పోటీ చేసినా మనం ఆశ్చర్యపోకర్లేదు. సో నిజ స్వరూపం చూపించడానికి ఒకటి రావాలి, అవన్నీ కూడా తీసుకొచ్చి నిజాలని నేను చూపిస్తున్నాను. కానీ ఆల్రెడీ లాస్ట్ టైమే చూపించిన తర్వాత కూడా బుద్ధి రాకుండా మళ్ళీ తీసుకొచ్చి కనకపు సింహాసనం పైన సునకమ్మను కూర్చొని పెట్టినట్టుగా మళ్ళీ పాపం ఆవిడ ఏమన్నా అడిగితే, మీరు ఏమి అనుకోకండి ఈ మాటలు అడుగుతున్నానని, మీరు డ్రగ్స్ చేస్తారా? 45 రోజులు చిచ్చలు కూడా జైల్లో పెట్టారా ఊరికేనే అంటే, అప్పుడు ఆవిడ డైరెక్ట్ ఏం మాట్లాడుతున్నావు, నేను డ్రగ్స్ చేస్తానా అని చెప్పి కూడా అనలా. దీనికి నేను సమాధానం నేను చెప్పకూడదండి, నేను కోర్టులో నిజంగా చేయనివాడు చేయవని చెప్తాం కదా, ఆ చెప్పే దమ్ము కూడా లేదు, అడిగే దమ్ము లేదు, చెప్పే దమ్ము లేదు. అదొక ఇంటర్వ్యూ. ఏంటన్నా వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి లావణ్య వాళ్ళది? వాళ్ళ నాన్న ఇస్నాపూర్ లో ఒక బడ్డీ కొట్టు, దానికి తోడు అంటే ఈ గ్యాస్ సిలిండర్లు, ఇలాంటి గ్యాస్ బండలు అంటారు కదా అక్కడ, ఎక్స్ట్రా ఏవో అమ్ముతుంటారు. తర్వాత బెల్ట్ షాప్ లాగా అలాగో అని విన్నాను. ఓకేనా. అంటే రాజ్ తరుణ్ విషయంలో ఈమెతో పాటు వీళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు బయటికి, మా అల్లుడు మాకు కావాలి అది ఇది. మొన్ననేమో లావణ్య వాళ్ళ మమ్మీని తిట్టిన ఒక ఆడియో వచ్చింది. బట్ ఏంది అసలు, ఏం అర్థం చేసుకోవాలి? ఈవిడ ఏం చెప్తే అది పాపం వాళ్ళ ఆడే కీలు బొమ్మలు అయిపోయారు వాళ్ళ చేతులు. ఈమె చెప్పడం వల్లనే వాళ్ళ పాత్ర చేసిరంటారా? పాపం వాళ్ళు అంటే చాలా అమాయకులు వాళ్ళు పేరెంట్స్. నిజంగానే చూశాను కూడా, ఆయనకి ఇటుగా
ట్రైనింగ్ ఇచ్చి దిలీప్ శంకర్ ఇలా చెప్పండి, మీరు గమనించండి ఒక దాంట్లో చౌదరి గారు అని పిలుస్తుంటారు అనమాట. ఎందుకంటే బేసికలీ క్యాస్ట్ హైలైట్ అవ్వాలి అక్కడ, ఓకే ఆ రకంగా మనకు వచ్చే సపోర్ట్ ఏదైనా ఉంటే వస్తుంది అని చెప్పి. ఆవిడ పేరు అది కాదు యాక్చువల్లీ, ఆవిడ పేరు మన్నేపల్లి లావణ్య. సడన్ గా మన్నేపల్లి లావణ్య చౌదరి చేస్తారు ఆవిడని, ఎందుకంటే ఆ కులం సపోర్ట్ కావాలి. ఆవిడ ఏ కులము? లావణ్య వల్ల మీకు బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చిందన్న? అంటే ఈ మొత్తం ఇష్యూ వల్ల కొంచెం హైలైట్ అయ్యి వాళ్ళు కాంటాక్ట్ చేసారా, లేకపోతే ముందే బిగ్ బాస్ మీకు కాంటాక్ట్ చేశారా? ఇష్యూ వల్ల కూడా కొంచెం అయ్యుండొచ్చు. ఓకే. అలానే లాస్ట్ ఇయర్ నాకు బిగ్ బాస్ నుంచి ఆఫర్ వచ్చింది, బట్ అన్ఫార్చునేట్లీ అది మెటీరియలైజ్ అవ్వలేదు. బట్ ఈసారి వచ్చింది సర్ప్రైజింగ్లీ. ప్రతిసారి కూడా మీరు గమనిస్తే ప్రతి బిగ్ బాస్ సీజన్ లో కూడా ఆర్జే నుంచి ఒకళ్ళు ఉంటారు, ఒకళ్ళు ఇద్దరు ఉంటారు రేడియో జాకీస్. ఒకళ్ళు లాస్ట్ టైం మాత్రమే అది మిస్ అయింది. యాక్చువల్లీ లాస్ట్ టైం నేను ఉండాల్సింది, నేను ఇంకొకతను రాజ్ అని, ఇద్దరికి ఆల్మోస్ట్ వచ్చింది. బట్ సమ్హౌ ఇట్ గట్. సో ఈసారి అప్పుడు పోయింది, ఇప్పుడు వచ్చింది అంతే. కాకపోతే ఎస్ అఫ్ కోర్స్ దీని ప్రెషర్ దీని వెయిట్ కూడా ఉండింది, దాంట్లో డౌటే లేదు. సో ఎప్పుడు కూడా చెడ్డవాళ్ళ మీద చేసే యుద్ధం మంచి ఫలితాలను ఇస్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. ఖచ్చితంగా అంటే చెడు మీద పోరాడితే లాభమే వస్తుంది అనేది మనందరం గుర్తుంచుకోవాలి అంతే. ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా సరే చెడు మీద పోరాటం చేస్తున్నాం కదా, నాకేంటి, నాకు డబ్బులు వస్తాయా, నాకు ఎవడో ఒక పైసా ఇవ్వడం, రాజధాని దగ్గర నేను ఏం తీసుకోను, లేకపోతే ఇంకో దగ్గర ఏం తీసుకోను, నేను ఇది ఒక పోరాటం ఉద్యమంలా చేస్తున్నాను, ఒక మంచి చేశాను. బిగ్ బాస్ లో 2 వారాలు. అంటే నాకు వేరే కంటెస్టెంట్స్ ఒకరు చెప్పారు బిగ్ బాస్ లో విష్ణుప్రియ వీక్లీ వన్స్ బయటకు వచ్చేదంట, నిజమా? పచ్చబద్దు, ఎవరికి అంత సీనే లేదు, ఇంపాసిబుల్. అంటే మీరున్నప్పుడు జరగకపోవచ్చు, మరి మీరు వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చిన వాళ్ళలో నాకు ఒకరు చెప్పారు ఇంపాసిబుల్ రాలేదంటారా అసలు. అదే రోజు మా బాబు కూడా పుట్టుండడంతో నాకు వెళ్ళాలని అనిపించి నేను ఇంకా అందరినీ అడిగాను, ఐ వాంట్ టు గో. మీరే అడిగారా? జస్ట్ లైక్ మణికంఠ ఎలా అయితే వచ్చాడో నేను కూడా అలాగే. మణికంఠ కాంటాక్ట్ లో ఉన్నాడా? చేస్తున్నాడా కాల్? అప్పుడప్పుడు మాట్లాడుతాను. ఓకే. మనం వాళ్ళిద్దరిని కపుల్స్ ని కలిపే ప్రయత్నం ఏమైనా చేసారా మీరు? తనేమో బాగా ప్రేమ చూపిస్తుంటాడు బిగ్ బాస్ లో. కలిసి ఉన్నట్టున్నారు, ఐ డోంట్ నో, ఐ థింక్ దేర్ కలిసినట్టున్నారు, కలిసి ఉన్నారు. అన్న ఇప్పుడు జానీ మాస్టర్ విషయంలో అమ్మాయి వాళ్ళ మేనల్లుడితో ఎక్కడ అసలు వాళ్ళిద్దరికి ఎక్కడ పరిచయం మొదలైంది? అసలు మధ్యలో అతను వచ్చి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోపోవడానికి అంటే రీజన్ ఏంటి అసలు? అగైన్ అక్కడ మగ ఆడ వ్యత్యాసం అనేది మీరు చూడొచ్చు. ఆయనకి జానీ మాస్టర్ మేనల్లుడికి ఈవిడికి ఎప్పుడు పరిచయం అనేది అంటే నాకు తెలుసు, నేను విన్నది ఒకసారి ఇప్పుడు ఈ అబ్బాయి 10th అయిపోయింది, అప్పుడే జస్ట్ 10th అయిపోయిన తర్వాత మేనమావ కదా షూటింగ్ చూడడానికి ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు తీసుకెళ్ళాడు. సో మాస్టర్ దగ్గర చూస్తున్నప్పుడు అక్కడ ఈవిడ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కదా, అప్పుడు ఎవడి అబ్బాయి అది అని చెప్పి మాట్లాడుకుంటూ పరిచయం. ఆ పరిచయంతో మరి ఏదైనా కొంచెం అది చిలిపి కోణాలకి ఏమన్నా దారి తీసిందేమో, అది ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. బట్ తర్వాత ఆ అబ్బాయి చెప్తున్నది, లేకపోతే వాళ్ళ సైడ్ చెప్తుంది ఏంటంటే మద్రాస్లో చెన్నైలో ఏదో లీ ప్యాలెస్ అనే హోటల్లో జానీ మాస్టర్ వాళ్ళకి సంబంధించిన ఏదో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు వీళ్ళందరినీ పిలిచారట, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్లు అందరినీ పిలిచినప్పుడు ఈవిడికి కూడా అక్కడే రూమ్ ఇచ్చారు. అప్పుడు ఈ అబ్బాయి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ రూమ్కి పిలిచి తర్వాత ఏం జరిగిందో ఆ అబ్బాయితో చెప్పాడు. సో అది ఆ అబ్బాయి కొంచెం అఫెండింగ్గా మరి చిన్న వయసులో తనని ట్రాప్ చేయడానికి ట్రై చేసిందని ఆ అబ్బాయి కేసు. తన దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయా? తన దగ్గర ఉన్నాయి, చాట్ ఉంది, అన్నీ ఉన్నాయని చెప్పాడు. పోలీసులకు ఎప్పుడైనా అవి చూపించినారా? వాళ్ళు ఎప్పుడైనా చూపించట. ఓకే. ఈ జానీ మాస్టర్ విషయంలో ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది డైరెక్టర్స్ పైన వచ్చినాయి, ఆర్టిస్టుల పైన వచ్చినాయి, చాలా మంది పైన వచ్చినాయి. బట్ ఎవరి విషయంలో ఇంత స్టాండ్ తీసుకోలేదు. బట్ ఒక అమ్మాయి చెప్పింది అంటే కాంటాక్ట్ చేసిన మరుక్షణం ప్రెస్ మీట్ పెట్టి అసలు ఇంకా బైకాట్ అన్నట్టుగా చేశారు అతన్ని. బట్ మిగతా వాళ్ళ విషయంలో జరగలేదు. అసలు ఏందన్న, అసలు ఎందుకు జరగలేదు? మిగతా వాళ్ళకి ఇతనికి అసలు ఏంటి సంబంధం ఏముంది? ఇప్పుడు ఇతను అందరిలాగానే ఇతను కూడా ఇండస్ట్రీకి చాలా రోజులు కష్టపడి వచ్చిన వ్యక్తి. బట్ మిగతా వాళ్ళకి జరగకుంటే ఈయన ఒక్కడినే టార్గెట్ చేయడం వల్ల ఏమవుతుందంటే పబ్లిక్ లో ఏముంది, దీని వెనకాల ఒక పెద్ద హీరో ఉన్నాడు, ఒక పెద్ద డైరెక్టర్ ఉన్నాడు, ఇట్లా జరుగుతుంది. అదే అంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ యాక్చువల్గా శుద్ధపోసలు, ఒక జానీ మాస్టర్ తప్ప. ఇది అందరికి తెలిసిన ఫ్యాక్టే కదా. మాకు తెలియదా? అందరికీ తెలిసిందే కదా, ఇండస్ట్రీలో అందరూ
ప్రతి ఒక్క డైరెక్టరు, ప్రతి ఒక్క ప్రొడ్యూసరు, ప్రతి ఒక్క కెమెరామెన్ అందరూ కూడా అత్యంత పవిత్రులు, ఒక్క జానీ మాస్టర్ తప్ప. అంతేనా? ఎవరికి తెలియదండి, అందరికీ తెలుసు ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో. సరే ఉండొచ్చు ఎక్కడో 1-2 1% 2% మంచి వాళ్ళు ఉండొచ్చు, కానీ ఓపెన్ గానే అందరూ అడిగి కమిట్మెంటా నాన్ కమిట్మెంటా అండి. సీరియల్కైనా సినిమాలకైనా వచ్చేవాళ్ళు తెలిసే వస్తున్నారు. సరే ఎక్కడైనా అమాయకులు ఉంటే వాళ్ళకి వెంటనే 2వ రోజు 3వ రోజు అర్థమైపోతే సీను, ఉండేవాళ్ళు తట్టుకొని ఉండగలుగుతున్నారు. ఆల్రెడీ ఇది తెలుసుకొని నాకు అదే కావాలి అని చెప్పి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. రకరకాలుగా అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. బట్ ఎవ్రీబడి నోస్. తాడి చెట్టు కింద కూర్చొని నేను తులసి తీర్థం తాగుతున్నానంటే ఎవరు నమ్ముతాడు? ఓకే. సో బేసికలీ వచ్చే వాళ్ళందరికీ తెలుసు. ఒకవేళ ఏమీ లేకపోయినా కూడా నన్ను అదే గట్టి కడతారని కూడా చాలా మంది అనుకుంటారు. లేదండి మా ప్రొడక్షన్లో అలా జరగలేదండి, నన్ను చాలా పవిత్రంగా చూశారండి అని చెప్పినా కూడా నమ్మే పరిస్థితి ఎక్కడుంది? ఒక అమ్మాయి హీరోయిన్ గా చేసి అంటే 90% మంది అలాగే ఉన్నారు కాబట్టి నువ్వు కూడా అదే చేసి ఉంటావు అనే దృక్పథంతోనే అందరూ చూస్తారని మంచి కుటుంబాల నుంచి జనాలు పంపించడం మానేశారు. కానీ శేఖర్ మాస్టర్ వీళ్ళు అంటున్నారు, వాళ్ళు కూడా కనీసం అట్లీస్ట్ ఒక్క ప్రెస్ మీట్ గానీ అసలు ఏం జరిగింది తెలుసుకున్నామన్న ప్రయత్నం అసలు చేసారా? చేయలేదు. ఈ నీచుడితో మనకెందుకు, మనల్ని కూడా అతలాగే అనుకుంటారమ్మా. మనం అందరం ఎంత మంచివాళ్ళం, అటువంటి వాళ్ళతో ఉంటే మనల్ని కూడా అలా అనుకుంటారు, అనుకుని ఉండొచ్చేమో. కానీ కొంచెం ఈ మధ్య ఆ అమ్మాయి తొందరపడి మేమైనా కేసు పెట్టడం వల్ల జానీ మాస్టర్ కొంచెం ప్లస్ అయిందని అనుకోవచ్చు. ఖచ్చితంగా అది అద్భుతమైన విషయం దాంట్లో. సరే పెట్టినప్పుడు నేను ఏదో అది కూడా మీ వల్ల జానీ మాస్టర్ చాలా బెనిఫిట్, అది కూడా లావణ్య చలవ మీకు తెలుసో లేదు? మీకు తెలియదు ఎట్లా? అది ఎట్లాగో తెలియదు కానీ దానికి నా దగ్గర ప్రూఫ్ లేవు. కానీ మరి యాదృచ్ఛికమా లేకపోతే నిజమా? ఇలా ఈవిడ సృష్టి వర్మ పిఎస్ లో కూర్చొని కంప్లైంట్ ఇచ్చే టయానికి అక్కడ సీన్ ఏంటంటే ఒక పక్క లావణ్య, ఇటు పక్క సృష్టి వర్మ. లావణ్య పాపం కుక్క పిల్లతో సహా అక్కడ కూర్చొని, అంటే మనందరికీ అంత వెసులుబాటు ఉండదు కదా. నేను లేను అక్కడ, చూసిన వాళ్ళు చెప్పిన విషయం. కాదని చెప్పానండి. సృష్టి వర్మ లావణ్య కలిసి అక్కడ కూర్చున్నారా లేదా? ఇద్దరు ఒకటేసారి వెళ్ళారా? అది పాపం యాదృచ్ఛికం అయి ఉండొచ్చు. అసలు ఒకరికొకరు కాంటాక్ట్ లేకుండా అరే లావణ్య మీరు ఇప్పుడే వచ్చారా, అరే సృష్టి వర్మ మీరా అని చెప్పి అక్కడే పలకరించుకున్నా ఉండొచ్చు. అది బట్ వాట్ ఎవర్, పెట్టింది పెట్టారు. దానివల్ల ఒక మంచి జరిగింది ఏంటంటే శేఖర్ భాష నా పర్సనల్ రికార్డ్ బయట పెట్టాడు. సరే నేను బయట పెట్టానా లేదా అనేది వేరే విషయం. బట్ ఆ పర్సనల్ రికార్డ్ అన్నప్పుడు అది నాదే అని ఆవిడ ఒప్పుకున్నట్టు. శేఖర్ భాష ఫేక్ రికార్డింగ్లు బయట పెట్టాడు, అలా పర్సనల్ రికార్డ్ బయట పెట్టాడని. సో షీ యాక్సెప్టెడ్ దట్ ఈస్ హర్ రికార్డ్ ఆన్ రికార్డ్. సో ఇది రేపు ఖచ్చితంగా ఆయనకు ఒక సాక్ష్యం అవుతుంది. ఆ అమ్మాయి వాళ్ళ అక్క బావ ఉండేవాళ్ళట. వాళ్ళ బావకే ఈవిడ లైనేసి వాళ్ళ బావతో అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళ ఈవిడ తరిమేశారు. ఊళ్ళో కూడా అడుగు పెట్టారట. ఆ శంకవరం అనే గ్రామంలో లక్ష్మీపడాలనే అమ్మాయి అడుగు పెడితే కొడి చంపేస్తారు, ఆ రేంజ్ లో ఉంటుంది అనమాట. అటువంటి వాళ్ళ దగ్గర నుంచి మనం అంతకన్నా ఏం సంస్కారం ఎక్స్పెక్ట్ చేస్తాం? వాళ్ళకి జరిగినవన్నీ మనకు జరిగాయి అని చెప్తుంటారు. అంటే ఇప్పుడు నువ్వు ఏదన్నా చెప్పాను, నేను ఇప్పుడు చెప్పాను, ఇదిగో ప్రూఫ్, ఇదిగో ఇది, ప్రతి దానికి నేను ప్రూఫ్ చూపిస్తాను. నువ్వు చెప్పిన ఒక్క మాటకి ఒక సాక్ష్యం చూపించు, ఒక్క సాక్ష్యం చూపించు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ ఫర్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ అన్న. చూసిరు కదా మన పాడ్కాస్ట్ ఎట్లుంది? నచ్చితే షేర్ చేయర్రి, లైక్ చేయర్రి, కామెంట్ పెట్టుర్రి. నెక్స్ట్ వారం మళ్ళొక టాపిక్ పైన మళ్ళొక గెస్ట్ తోని మళ్ళీ కలుద్దాం, సరేనా? సైనింగ్ అప్, బాయ్. ఆగుర్రి జరా సబ్స్క్రైబ్ చేయర్రి, మర్చిపోకుర్రి, సరేనా?